అటువంటి లీడర్ లైఫ్ అందరం వినబోతా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ. కొత్తగా జాయిన్ అయినటువంటి ఈరోజు చాలా మంది న్యూ పీపుల్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలో న్యూలీ జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్కి కూడా మేము హార్ట్లీ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనము బ్రహ్మయ్య సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. బ్రహ్మయ్య సార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సాయి సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద సెక్షన్ సార్. ప్లీజ్ కంటిన్యూ సెక్షన్ సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్ జూమ్లో ఉన్న 300 మందికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే సార్ అనే వ్యక్తి లేకపోతే మన ఎవరు కూడా ఉండేవాళ్ళం కాదు. సో సార్ అనే వ్యక్తి డిసైడ్ కాబట్టే మనం ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాం. అలాగే మన మెంటర్ సురేష్ సార్ గారికి, అలాగే ఎప్పుడు కూడా నన్ను ముందుండి నడిపిస్తూ నన్ను గైడ్ చేస్తున్నటువంటి మై గ్రేట్ బ్రదర్స్ సాయి సార్కి, ఆనంద్ సార్కి అండ్ సాయి సార్, కోటి సార్, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ఈరోజు సెషన్ ఏంటంటే, చాలామంది కూడా కంపెనీ 22 సంవత్సరాలు అనేది 22 సంవత్సరాలు అయింది. సో ప్రతిది కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు గమనిస్తే 2004 నుంచి కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి చాలా అప్డేట్స్ తీసుకొచ్చింది ప్రతి ఇయరు. సో ఆ అప్డేట్స్లో ఇప్పుడు 22 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా చాలా అప్డేట్స్ తెచ్చింది కాబట్టి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి చాలా రకాల ఆఫర్స్ అనేది కంపెనీ తీసుకొచ్చింది కాబట్టి, సో వాటన్నిటిని కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి వాటన్నిటి గురించి క్లారిటీ కనుక తీసుకుంటే ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్తే కంపెనీ ఒకటి యాక్టివేట్ ద $1 బిలియన్ మైండ్ సెట్. ఏంటి సార్ ఈ $1 బిలియన్ ఏంటి అంటే, గమనిస్తే కంపెనీకి కూడా ఒక గోల్ ఉంది. మనకంటూ చాలామంది కూడా ఈ వెస్టేజ్ బిజినెస్లో ఆ గోల్ లేకుండా పనిచేస్తుంటారు. ఒక మీటింగ్కి వెళ్తే గోల్ లేకపోతే గోల్మాల్ అవుతామని చెప్పేసి ఒక మేడం బూట్ క్యాంప్లో చెప్పింది. అలాగే ప్రతి ఒక్కరు గోల్ అనేది ఉండాలా. ఆ గోల్కి తగ్గట్టుగా పని చేస్తే ఆ గోల్ రీచ్ అవుతాం. సో అలాగే కంపెనీ కూడా ఒక గోల్ పెట్టుకొని ఉంది. సో 22 ఇయర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకెక్కడికి అనేది ఒక గోలు. ఆ గోల్ ఏంటంటే, ప్రజెంట్ కంపెనీ అనేది 9 దేశాల్లో ఉన్నది. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ ప్లేస్లో అనేది మన వెస్టేజ్ కంపెనీ ఉంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 38th ప్లేస్లో ఉంది. అయితే కంపెనీ టర్నోవర్ చూసుకుంటే కోట్ల రూపాయల టర్నోవర్ మాత్రమే ఉంది. కానీ కంపెనీ గోల్ ఏంటంటే 2030 కల్లా $1 బిలియన్ టర్నోవర్ క్రాస్ చేయాలా. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ కంపెనీ కూడా ఇప్పుడు దాకా $1 బిలియన్ గ్రోత్ అనేది కంప్లీట్ చేయలేదు. సో అది ఫస్ట్ టైం మన వెస్టేజ్ నుంచి ఒక రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో కంపెనీ గోల్ పెట్టుకుంది కాబట్టి, సో ఇక్కడ కంపెనీ అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా కంపెనీ టర్నోవర్ ముందుకెళ్ళాలన్నా, కంపెనీ గ్రో అవ్వాలన్నా, ఎవరైతే మనం డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నామో మనం గ్రోత్ అయితేనే కంపెనీ అనేది గ్రోత్ అవుతుంది. సో అందుకని చెప్పేసి కంపెనీ ప్రతి ఒక్కరు కూడా $1 బిలియన్ మైండ్ సెట్తో కనుక పనిచేస్తే, సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు అన్న ఉద్దేశంతో మనకి కంపెనీ అనేది చాలా రకాల ఆఫర్స్ అనేది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ఎదుగుదల కోసం మనకి తీసుకురావడం జరిగింది ఈ మంత్లో. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు, సార్ ఇన్ని రోజుల నుంచి బాగానే ఉంది కదా, ఇప్పటికిప్పటికి ఎందుకు చేంజ్ చేసింది కంపెనీ అని కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకోవచ్చు. కంపెనీ ఇప్పుడు చేంజ్ చేయలేదు. దాదాపు చాలా రోజులు కంపెనీ అనేది ఇంతకుముందు దాదాపు 18 లైన్ల దాకా ఉండేవి. వాటిని కుదించి 6 లైన్స్కి చేంజ్ చేసిందనమాట. అంటే కంపెనీ అనేది కాలానికి అనుగుణంగా కంపెనీ అనేది అప్డేట్ అవుతూ పోతుంది కాబట్టి, సో 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ముందుకెళ్తుంది. సో ఇప్పుడు గమనిస్తే మన పూర్వం రోజుల్లో గమనిస్తే చాలా ఇదిగా ఉండేదన్నమాట. అంటే కనీసం ఎవరన్నా ఒక కారు కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏదన్నా చేయాలన్నా గానీ అది ఎప్పుడు కూడా ఒక కలగానే ఉండేది. సో ఆ కల అనేది ఎప్పుడు కూడా నెరవేరేది కాదు. సో అందుకని చెప్పేసి గమనిస్తే ఇండియా అనేది చిన్న చిన్నంగా వాటన్నిటి నుంచి చేంజ్ అవుతూ వచ్చిందనమాట. మన పూర్వంలో ఏవైతే ఉన్నాయో అనాగరికత అంటారు కదా, అవన్నీ కూడా చేంజ్ చేస్తూ కొంచెం కొంచెంగా ముందుకొస్తూ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఆ
గమనిస్తే మట్టి రోడ్లు ఇలాంటివి ఉండేవి. ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు తారు రోడ్లు వచ్చాయి. అలాగే హైవే, పెద్ద పెద్ద హైవేలు 6 లైన్స్ అట్లా హైవేలు రావడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ చేంజ్ అయింది. పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చేంజ్ అవ్వడం ద్వారా మన గమ్యం అనేది త్వరగా చేరుకోవటానికి అనేది మనకు అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూలో లైన్లో నిలబడి మనం డబ్బులు తీసుకొచ్చుకునే ఉండేవాళ్ళం. కానీ ప్రజెంట్ చూసుకుంటే చేంజ్ అయింది. సో ఆటోమేటిక్గా మనం ఏదైతే ఉందో డిజిటల్ మనీ, సో ఈ డిజిటల్ మనీలోకి చేంజ్ అవ్వటం ద్వారా ఎక్కడ లైన్లో నిలవకుండా ఈజీగా అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఈజీ ప్రాసెస్ రావడం ద్వారా ఏంటంటే ఇక టైం కూడా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే గమనిస్తే ఒకప్పుడు టెలిఫోన్ అనేది మనం మాట్లాడేవాళ్ళం ఏదో ఓల్డ్ ఫోన్లు. ప్రజెంట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. సో స్మార్ట్ ఫోన్లు రావడం ద్వారా అది ప్రతిదీ కూడా ఈజీ అయిపోయింది. ఒక ఏదన్నా మెసేజ్ షేర్ చేయాలన్నా కానీ ఇంతకుముందు ఎట్లా పోస్టులు అట్లా షేర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈజీగా మన ఫోన్ నుంచే షేర్ చేయాలి. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా చేంజ్ అవుతుంది. పూర్వంతో పోల్చుకుంటే ఇప్పటికి చూసుకుంటే చాలా చేంజ్ అవుతూనే వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ వాడేవాళ్ళు, ప్రజెంట్ చూసుకుంటే అదే ఇంటర్నెట్గా మారిపోయింది. సో కంప్యూటర్ ఎవరు కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు, అందరూ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. సో ఇట్లా ప్రతిదీ గమనిస్తే ప్రతిదీ కూడా ప్రపంచంలో అన్నీ కూడా చేంజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి మన వెస్టేజ్ కంపెనీ కూడా చేంజ్ అవ్వాలన్న మైండ్ సెట్తో మాత్రం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేంజ్ ద మైండ్ సెట్, $1 బిలియన్ మైండ్ సెట్ అన్నారు. సో అట్లా కాలక్రమేణా చేంజ్ అవుతూ ఇప్పుడు ఒక ప్రపంచం అనేది ఎలా ఉందంటే అద్భుతమైన ఆ విధంగా అనేది ప్రపంచం అనేది ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, కార్స్, మెట్రో ట్రైన్స్ ఇలా అన్నీ కూడా పూర్వంతో పోల్చుకుంటూ ఇప్పటికీ అప్డేట్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ గమనిస్తే మనం ఆపర్చునిటీస్ డోంట్ వెయిట్, అంటే ఇవన్నీ చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే మన ఆపర్చునిటీస్ అనేది మన కోసం వెయిట్ చేయవు. మన ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం అనేది దాన్ని పట్టుకొని కనుక ముందుకెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ ఆపర్చునిటీలో మరి నువ్వు పాత ఏదైతే మైండ్ సెట్లో ఉన్నావో అదే మైండ్ సెట్లో ఉంటే మనం గ్రోత్ అనేది ఎప్పుడు కూడా అవ్వం. నోకియా ఫోన్ ఉంది, అప్డేట్ అవ్వాల. సో ప్రజెంట్ దాన్ని ఎవరు కూడా యూజ్ చేయట్లా. సో అలాగే కాలానికి అనుగుణంగా అప్డేట్ అయితేనే ఏ కంపెనీ అయినా కానీ ఏ మనిషి అయినా కానీ నీ జీవితంలో ముందుకెళ్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఆ మార్గంలో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ప్రపంచం అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. అంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈరోజు ఒక క్షణం మనం వేస్ట్ చేస్తే ఆ క్షణం వాల్యూ ఎంతంటే ఒక బిజినెస్ మ్యాన్కి తెలుస్తుంది. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్స్ ఒక రోజులో కొన్ని వందల కోట్లు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళన్నీ కూడా టైం ఈక్వల్ టు మనీ, టయాన్ని మనీతో కొలుస్తారు. కాబట్టి వాళ్ళకి దాని టైం వాల్యూ అనేది తెలుసు. కాబట్టి ఒక సెకను ఈరోజు గడిచిపోయిన సెకను మళ్ళీ తిరిగి రాదు. సో కాబట్టి టైం తోటి ప్రజెంట్ అనేది టైం అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఆ టయానికి తగ్గట్టుగా కనుక మనం వెళ్తే ఖచ్చితంగా మనం గ్రోత్ అవుతాం అన్న ఉద్దేశంతో కంపెనీ అన్ని అప్డేట్స్ తీసుకొచ్చి మనం కూడా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితేనే ఈ భూమి మీద ప్రతిదీ కూడా మనిషి అనేది ఏదైతే అనుకుంటున్నాడో అది సాధించగలడు అని చెప్పేసి కంపెనీ అనేది చాలా రకరకాల అప్డేట్స్ మనకు తీసుకురావడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద అప్డేట్ సిఎన్సి. బామ్మే సార్, చాలా బామ్మే సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక్కసారి రీస్క్రీన్ చేయండి, పైన అంత స్క్రాచెస్ వచ్చినాయి కదా. సార్ అది చేయను కుదరదు సార్. ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ స్క్రీన్ ఆఫ్ చేసి స్క్రీన్ ఆన్ చేస్తే క్లియర్ అవుతుంది. లేట్ అయింది. సో అంటే అది ఈ వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి టోటల్గా అంతా అలా ఉంటుంది. సో ఒకసారి థింక్ చేయండి. థ్యాంక్ యూ. లీడర్స్ ఎవరు కూడా స్క్రాచెస్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన సబ్జెక్టు. సో ఇది కనుక మనం కరెక్ట్గా తెలుసుకోలేకపోతే ఫ్యూచర్లో మనం ఏదైతే పోరాడుతున్నామో గెలవాలని సో చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి సార్, అది క్లియర్ అయిపోద్ది. థ్యాంక్ యూ లీడర్స్. ఇక్కడ అంటే చాలా ఉన్నాయి సార్ స్లైడ్స్, అవన్నీ చేంజ్ చేయాలని టైం పట్టింది అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గమనిస్తే మనకి సిఎన్సి అనేది అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ ఒకప్పుడు 60 సిఎన్సి ఉండేది, 100 పివి సిఎన్సి ఉండేది, మరి ఇవన్నీ కాదని 150 సిఎన్సికి ఎందుకు కంపెనీ చేంజ్ చేసింది అని అంటే చేంజ్ అయితేనే నువ్వు బిజినెస్లో ముందుకు వెళ్ళగలవు. ఇక్కడ అనేది మనకి ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడే మన బిజినెస్లో కూడా మన ఇన్కమ్ అనేది పెరుగుద్ది. సో చాలా మంది ఏం చేస్తున్నారు, 40 పివి దగ్గర ఆగిపోతున్నారు.
కొంతమంది అయితే 20 పీవీ, 10 పీవీలు ఇట్లా చేయటం ద్వారా ఏందంటే గ్రోత్ అనేది ఉండట్లేదు. గ్రోత్ లేకపోవడం ద్వారా అటు కంపెనీ సక్సెస్ అవ్వదు. అట్లా మనం సక్సెస్ అవ్వదు. మినిమం ఒక 40 పీవీ ఉంటే మాత్రమే నీ కింద జరిగే బిజినెస్ అంతట్లో కలిపి నీకు 10వ తేదీ ఇన్కమ్ వస్తది. మినిమం 40 పీవీ గనుక లేకపోతే మనకు ఆ వచ్చే ఇన్కమ్ కూడా రాదు. సో, అందుకని చెప్పేసి చాలామంది 40 పీవీ బిలోలో ఉంటున్నారు. 100 పీవీ, 60 పీవీలకి అంకితం అయిపోయారు. కానీ వెస్టేజ్ బిజినెస్‌లోకి ఎందుకొచ్చాం మనం అంటే డబ్బు సంపాదించడానికి కోసం మాత్రం వచ్చాం. సో, లైఫ్ చేంజ్ చేసుకోవటానికి వచ్చాం. స్పీడ్‌గా సక్సెస్ అవ్వాలా, నా ఫ్యామిలీకంటూ ఒక భరోసాగా ఉండాలా, నేనున్నప్పుడే వెస్టేజ్‌లో మంచి ఇన్కమ్ తీసుకొని ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి. ఓ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మన కింద నెట్వర్క్ ఉండాలా. చాలామంది ఏమనుకుంటారంటే వెస్టేజ్‌లో జాయిన్ అయితే 3 జనరేషన్ ఇన్కమ్ వస్తది అని ఆలోచనలో ఉంటారు. వెస్టేజ్‌లో జాయిన్ అయితే 3 జనరేషన్ ఇన్కమ్ రాదు. నువ్వు నెట్వర్క్ బిల్డ్ చేసి ఒక స్థాయిలో ఉండి మంచి టీమ్ బిల్డ్ చేస్తే అప్పుడు ఆ టీమ్ నుంచి వచ్చే సేల్ అయితే ఏది ఉందో దాని నుంచి నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఐడి మన నెక్స్ట్ నామినీకి షేర్ చేస్తారు కాబట్టి దాని నుంచి మనకి 3 జనరేషన్ ఇన్కమ్ వస్తది. సో, టీమ్ లేకుండా ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్ కూడా రాదు. సో, ఇవన్నీ రావాలంటే మనం త్వరగా సక్సెస్ అవ్వాలా. సో, కంపెనీ స్పీడ్‌గా ఎళ్ళాలన్నా, నువ్వు 1,00,000 గట్టిగా సాధించాలన్నా, చిన్న చిన్న మైండ్ సెట్ తోటి ఉంటే కుదరదు. ఇక్కడ పూర్ మైండ్ సెట్ తోటి ఉండకూడదు. రిచ్ మైండ్ సెట్‌తో ఉండాలా. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో జస్ట్ 100 పీవీ, 60 పీవీ అనేది కంపెనీ అనేది తీసేసి 150కి చేంజ్ చేసింది. సో, ఇంకా కొంతమంది సార్ మేము ఇంతకుముందు 60 పీవీ, 100 పీవీలో ఉన్నాం కదా సార్! మా పరిస్థితి ఏందంటే, వాళ్ళు ఎవరైతే ఒక 2 నెలలు 60 పీవీ, 100 పీవీ చేసున్నారో వాళ్ళు యథావిధిగా ఇంకొక 2 నెలలు చేస్తే ఫిఫ్త్ మంత్‌లో కంపెనీ ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. దాని తర్వాత 150కి చేంజ్ అవ్వమని చెప్పారు. ఈ 150కి చేంజ్ అవ్వటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఎవరైతే ఐడీ తీసుకొని జాయిన్ అవుతారో, సో, వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏందంటే ఫాస్ట్ ట్రాక్ 8%. మన కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అప్పుడు మనం 5%లో ఉంటాం. 5లో నుంచి 8%లోకి ఎళ్ళాలంటే 600 పీవీ చేయాల. కానీ కంపెనీ ఫాస్ట్ ట్రాక్ త్వరగా నువ్వు సక్సెస్ అవ్వాలా వెస్టేజ్‌లో అని చెప్పేసి మనకు ఫాస్ట్ ట్రాక్ 8% అనే ఒక ఆఫర్ తీసుకురావడం జరిగింది. ఈ ఆఫర్ ఏందంటే ఒక 300 పీవీ చేస్తే చాలు 600 చేయాల్సిన పనిలే. సో, 300 పీవీ అన్నప్పుడు నువ్వు ఒక 150 సీఎన్సీ చేసి జస్ట్ ఒక 1% చేత ఒక 150 సీఎన్సీ గనక చేపిస్తే ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ అయిపోద్ది. సో, ఇదే ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ అయిపోయినప్పుడు నీకొచ్చే బెనిఫిట్ ఏందంటే, ఒక రూ. 750 వోచర్ వస్తది. సో, 400 రాక మళ్ళీ నీకు అకౌంట్‌లో అనేది రిటర్న్ పడుద్ది. నువ్వు లెవెల్ అచీవ్‌మెంట్ అవుతావు. సో, అదే విధంగా నీ కింద డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ 150 సీఎన్సీ అనేది చేంజ్ అవ్వటం ద్వారా లెవెల్ అనేది స్పీడ్‌గా పెరుగుతారు. ఇంకొకటి గమనిస్తే త్వరగా మనం సక్సెస్ అయ్యేదానికి ఈ 150 అనేది కూడా పనిచేస్తది. చాలామంది చేసేదేందంటే, సార్ ఒక్కసారి 150 సీఎన్సీ మేము ఎక్కడ కొనేము. 150 సీఎన్సీ అయితే దాదాపు 5,000 పైనే అవుతుంది గదా! అంత బడ్జెట్ మా దగ్గర లేదు సార్ అని చాలామంది గూడా మేము పేదవాళ్ళము. మా దగ్గర అంత అమౌంట్ ఉండదు. మేము 10, 15 సంపాదించేవాళ్ళము. ఇలాంటి మాటలన్నీ గూడా రీసెంట్‌గా చాలామంది మాట్లాడారు. సో, ఇక్కడ మీరు గమనిస్తే సార్ జస్ట్ పెరిగింది ఎంతంటే ఒక 50 సీఎన్సీ మాత్రమే. ఇంతకుముందు యథావిధిగా అందరం గూడా 100 పీవీ అనేది మన ఇంట్లోకి సరిపోయేవి. ఏదైతే మనం ప్రొడక్ట్స్ తీసుకున్నాం ఖచ్చితంగా ఇంకొకటి ఈడ పాయింట్లు కూడా మనం ఎలా తీసుకుంటామంటే, ఒక డీమార్ట్‌కెళ్ళి గమనిస్తే ఆ బాస్కెట్ తీసుకొని ఎళ్తారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం తిరుగుతారు. నీకు కావాల్సిన వస్తువులన్నీ గూడా యేసుకొని లాస్ట్‌లో వచ్చి బిల్లు చేపించుకుంటారు. కానీ వెస్టేజ్‌లో లీడర్స్ ఏం చేస్తున్నారంటే వెస్టేజ్‌లోకి వచ్చి ఖచ్చితంగా పీవీలు కాలిక్యులేషన్ చేసి మరి పాయింట్స్ అనేది తీసుకుంటున్నారు. సో, మరి బయట ఎందుకని రేట్ చూడట్లేదు, అమౌంట్ చూడట్లేదు. మనకి నచ్చినయి తెచ్చుకుంటున్నాం. వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఎందుకని పీవీలనేది కాలిక్యులేషన్ చేసుకొని ఖచ్చితంగా 100.1 పీవీ వచ్చేటట్టుగా తీసుకుంటున్నామంటే, సో, వెస్టేజ్ అంటే ఏదో ఆ బోతల్లాగా చూడొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేంజ్ అవ్వాలి. మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. బయట ఏ విధంగా అయితే ఉన్నాం వెస్టేజ్‌లో కూడా నిజంగా మనం మాట్లాడుకుంటే 100 పీవీ అనేది ఏ ఇంటికి కూడా సరిపోవు. 100 అబోవ్‌నే అవుతాయి. సో, కాబట్టి ఇక్కడ జస్ట్ పెరిగింది ఎంతంటే ఒక 50 సీఎన్సీ మాత్రమే. దాన్ని ఎంత మైండ్‌లో నుంచి తీసేసి సార్ 150 అనేది తీసేసి 100 పీవీయే కదా! మిగతా 50 పీవీ చాలామంది ఒకాళ తక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు సార్. మాకు అన్నీ వాడాలంటే అవ్వదు కదా! 100 అంటే సరిపోతాయి. మిగతా 50 పీవీ మాకు బర్డెన్ అవుద్ది కదా! అంటే మన గ్రేట్ మహాగురూజీ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిందల్లా ఒకటే రిటైల్ చేయండి. సో, ఈ బిజినెస్ అనేది రిటైల్ ఎందుకు చేయాలంటే
మన వెస్టేజ్ కంపెనీలోని ప్రొడక్ట్ మౌత్ పబ్లిష్ ద్వారా మాత్రమే జనాల్లోకి వెళ్ళాలి. సో మౌత్ పబ్లిష్ ద్వారా వెళ్ళాలన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వాడి మనం వాడిన వ్యక్తిని ఇంకొకరికి షేర్ చేస్తేనే ఈ ప్రొడక్ట్ అనేది జనాల్లోకి వెళ్ళిద్ది. సో అది నీ పక్కన వాళ్ళు అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరికో ఒకరికి జస్ట్ ఒక 150 పీవీ సిఎన్సి అనేది నువ్వు ఒకేసారి చేయాల్సిన పని లేదు. మంత్ స్టార్టింగ్ నుంచి ఏదైతే 2వ తేదీ నుంచి 15వ తేదీ లోపు 14వ తేదీ లోపు 3 సార్లు తీసుకోండి. 50 సిఎన్సి 50 సిఎన్సి 50 సిఎన్సి. సో 14 లోపు మీ సిఎన్సి కూడా కంప్లీట్ అయిపోద్ది. సో లేదు సార్ నా దగ్గర ఉందనుకుంటే 100 పీవీ స్టార్టింగ్లో చేసి ఒక 50 పీవీ మీరు యూజ్ చేసి ఒక 50 పీవీ అనేది మీ తెలిసిన వ్యక్తులకి షేర్ చేయండి. ఈ తెలిసిన వ్యక్తులకి షేర్ చేయడం ద్వారా ఇంకొకటి ఇక్కడ ట్రేడర్స్ గమనించేది ఏంటంటే ఆ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మనకి. ఈ ఫ్రీ ప్రోడక్ట్ ఏం చేస్తామంటే మనం ఇంట్లోనే యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా ఏదైతే కొత్తగా మనం ఒక డిస్ట్రిబ్యూటర్ లేదంటే మన ఫ్రెండ్స్కి ఈ ప్రోడక్ట్ని పరిచయం చేస్తామో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఎట్లా బయట కొన్ని ప్రొడక్ట్స్ అనేది మనం వాడుతున్నాం రెగ్యులర్గా ఆయిల్, పేస్ట్, సోపు ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నావు కదా బయట. సో వెస్టేజ్ కంపెనీలో ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ హెల్త్కి చాలా మంచిది. మంచి ప్రొడక్ట్స్ నేను వాడాను, మంచి రిజల్ట్ వచ్చింది. ఒకసారి నువ్వు తీసుకొని వాడు. జస్ట్ ఒక 1500కో 2000కో ఒక 4 months నువ్వు రెగ్యులర్గా నేను ఇచ్చే ప్రొడక్ట్స్ని తీసుకో. 5th monthలో నీకు ఒక 1000 లేదంటే 1500 ప్రొడక్ట్స్ నీకు ఫ్రీగా ఇస్తాను అనే అతనికి గనక చెప్పగలిగితే ఖచ్చితంగా అతను తీసుకుంటాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫ్రీ అనేది మనమే ఉంచేసుకుంటున్నాం కాబట్టి ఆ టీం అనేది గ్రోత్ అవ్వట్లా, రిటైల్ అనేది కూడా ముందుకు వెళ్ళట్లా. అలా కాకుండా అతను ఎవరైతే మనం వెళ్తున్నామో అతనికి గనక చెప్పితే నువ్వు 4 months ఒక 1000 లేదా 1500 నా దగ్గర ఎవ్రీ మంత్ ఈ ప్రొడక్ట్స్ తీసుకొని వాడి చూడు, నీకు 5th monthలో ఒక 1000-1500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానంటే అతను ఖచ్చితంగా ఫస్ట్ ఒక మంత్ వాడతాడు కాబట్టి ఆ ప్రొడక్ట్ రిజల్ట్స్ వస్తాడు. సో నెక్స్ట్ మంత్ ఆ ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చినప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ మంత్ మళ్ళీ వాడతాడు. ఇట్లా 3 months కంప్లీట్ 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 5th monthలో నువ్వు డైరెక్ట్గా ఏదైతే మనకు ఫ్రీ వోచర్ వస్తుంది. ఇప్పుడు దాదాపు ఆ కంపెనీ 4100 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకి 5th monthలో ఇస్తుంది. ఇంతకుముందు 100 పీవీ సిఎన్సి చేస్తే మనకు వచ్చేది ఎంత 2515 రూపాయల ఫ్రీ వోచర్ వస్తుంది. కానీ ఇక్కడ 4100కు వస్తుంది కాబట్టి ఒక 1500 రూపాయల ప్రొడక్ట్స్ అతనికి కనుక తీసుకెళ్ళి ఇవ్వగలిగితే సో అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను నీకు మళ్ళీ ఐడి తీసుకొని నీకు బిజినెస్లోకి వచ్చే అవకాశం ఉంది. సో అతను బిజినెస్ చేయబని అది ఒక కస్టమర్గా ఉంటారు కాబట్టి నీ సిఎన్సి అనేది ఈజీ అయిపోద్ది. సో ఈ విధంగా సిఎన్సి చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈజీ. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ సిఎన్సిని భూతద్దమే చూస్తున్నాం. ఇక్కడ భూతద్దాలు చూడాల్సిన పని లేదు. కంపెనీ క్లియర్గా ఉంది, ప్రతి ఒక్కరు గ్రోత్ అవ్వాలా. సో దాని ద్వారా ఇంతకుముందు మనం సిఎన్సి చేస్తే 90 రూపీస్ వచ్చేది. కానీ ఇదే 5%లో ఇప్పుడు మనం ఈ 150 సిఎన్సి చేస్తే 150 రూపీస్ అనేది మనకు వస్తుంది. సో 150 ఇంటూ 400 వేసుకున్నా కానీ దాదాపు 600 రూపాయలు బెనిఫిట్ అనేది వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రాగా మనం ఆ 1500 అతనికి ఇచ్చినా కానీ సో ఫ్రీ ప్రొడక్ట్ అనేది 2 నుంచి 18 లోపు మనకు మళ్ళీ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ ఒక 1200 రూపాయలు తీసుకుంటే సోపులు అనేది 2 ఫ్రీ ఇస్తుంది. అంటే దాదాపు ఒక 10 సోపులు దాకా వస్తాయి. సో 10 సోపులు అంటే అదొక 500. సో దాదాపు 1000 రూపాయల బెనిఫిట్ అనేది మనకి స్టార్టింగ్ నుంచే పొందుతున్నాం. సో ఇవే కనుక మనం ఫీల్డ్లో ఆ కొత్త వ్యక్తులకి ఈ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తే ఖచ్చితంగా సిఎన్సి అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఎవరు కూడా దీన్ని పెద్ద ఇదిగా చూడాల్సిన పని లేదు. సిఎన్సి చేస్తేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. సో ఇక్కడ ఒక 30 మంది సిఎన్సి చేస్తే 3000 పీవీలు కంప్లీట్ అయిపోతాయి. 3000 పీవీలు కంప్లీట్ అయితే నువ్వు ఒకవేళ సిల్వర్ డైరెక్ట్ రావాలనుకుంటే దాదాపు 2400 టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఒక 30 మంది చేస్తే ఆటోమేటిక్గా సిఎన్సీలు కంప్లీట్ అయిపోతాయి కూడా మనం లెవెల్ అచీవ్మెంట్ కూడా అవుతాం. సో అలాగా టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి ఎక్కువ మంది సిఎన్సి 150 చేయడం ద్వారా స్పీడ్గా బ్రాంజ్ అవుతారు, సిల్వర్ అవుతారు, గోల్డ్ అవుతారు. దాని తగ్గట్టుగా నీ ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతున్న ఉద్దేశంతో కంపెనీ అనేది 150కి చేంజ్ చేశారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఎలా చేయాలనే దాన్ని ఆలోచించండి. ఎందుకు సార్ మరి ఎందుకు చేయట్లేదంటే ఇక్కడ ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మైండ్ అనేది ఫస్ట్ మనం క్లారిటీగా ఉండాలి. మనమే ఏమంటారంటే లీడర్ లైన్ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి సార్ 150 సిఎన్సి సార్ నేను యాడ్ చేసే సార్ మన వల్ల యాడ్ అయ్యిద్ది అని మీరే మీ టీం దగ్గర ఆ నెగిటివ్ అనేది తీసుకెళ్ళడం ద్వారా మీ టీం అనేది మీరు ఇచ్చిన నెగిటివ్లోనే ఉంటుంది.
సో ఎవరు కూడా నెగిటివ్లో ఉండదు, పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తే సిఎన్సి అనేది చాలా ఈజీ. దీని గురించి ఎవరు కూడా పెద్ద ఇది అవ్వాల్సిన పని లేదు. సో అది సిఎన్సి. ఇంకొకటి కంపెనీ తెచ్చిన పెద్ద అప్డేట్ ఏంటంటే బీవీ అనేది పెంచింది. సో చాలామంది ఏమనుకుంటారంటే సార్ రేట్లు కూడా పెరిగాయి కదా అన్న ఆలోచన, అలాంటి మాటలు కూడా కొన్ని వినిపించాయి. కానీ ఇక్కడ మనకి బిజినెస్ వాల్యూ కూడా పెంచింది, ప్లస్ పీవీ కూడా పెంచింది అనమాట కంపెనీ. సో ఇక్కడ గమనిస్తే ఇంక్రీజ్డ్ బీవీ, ఇంక్రీజ్డ్ పేఅవుట్. అంటే మన బీవీ ఎప్పుడైతే బిజినెస్ వాల్యూ పెరిగిద్దో అప్పుడు మన ఇన్కమ్ కూడా పెరిగిద్ది. సార్ బీవీ అంటే ఏంటి, పీవీ అంటే ఏంటి, ఇది కూడా క్వశ్చను. పీవీ అంటే ఏం లేదు సార్, మనకు వెస్టేజ్ కంపెనీలో ఎవరైతే ఐడి తీసుకొని ఒక 30 రూపాయలు వాల్యూ గల ప్రొడక్ట్స్, ఒక నీమ్ సోపే ఉన్నాయి 50 రూపీస్ ఉంది, అది తీసుకోవడం ద్వారా 1 ఒక పీవీ దాకా అనేది వస్తుంది. అట్లా ఒక 30 రూపాయలకు ఒక పీవీ అనేది ఇస్తుంది, అంటే ఒక పాయింట్. పీవీ అంటే పాయింట్. మరి ఈ పాయింట్లు అనేది మనకి వెస్టేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది సార్ అని అంటే, ఈ పాయింట్లు అనేది ఎప్పుడు కూడా మన లెవెల్ని చూపిస్తుంది. ఈ బీవీ ఏదైతే ఉందో అది మన ఇన్కమ్ని చూపిస్తుంది. సో ఈ పీవీల్ని బీవీల్లోకి చేంజ్ అవ్వాలా అంటే ఒక పీవీ ఈక్వల్ టు 18 బీవీ. అంటే మన వెస్టేజ్ కంపెనీ ఏం సార్ అంటే అర్థం కాకపోవచ్చు. దాదాపు మన ఇండియన్ కరెన్సీ వేరు, బయట వెస్టేజ్ అనేది 9 దేశాల్లో ఉంది. సో 9 దేశాల్లో కూడా బిజినెస్ జరుగుతుంది. సో మరి ఈ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మన ఇండియన్ కరెన్సీ వేరు, బయట దేశాల డాలర్స్ ఇవన్నీ కూడా వేరు. కాబట్టి వీటన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే బిజినెస్ వాల్యూలోకి పీవీల్ని బీవీల్లోకి మారుస్తారనమాట. మరి పీవీల్ని బీవీల్లోకి మార్చాలంటే ఒక పీవీ వాల్యూ ఎంత సార్ అంటే 18 బీవీ, 18 బిజినెస్ వాల్యూ. సో అది ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఒక పీవీ వాల్యూ అనేది పెంచిందంటే ఒక 2% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారు రేట్లు పెరిగాయి సార్ అనే ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు బయట కూడా మీరు గమనిస్తే చాలా రేట్లు పెరిగాయి. నేను అన్నీ కూడా కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమేమి రేట్లు పెరిగాయి అన్నీ కూడా వాళ్ళ దగ్గర రాసుకొని వచ్చా. సో ఇక్కడనే కాదు, వెస్టేజ్లో బయట కూడా రేట్లు అనేది పెరిగాయి. సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. బయట చేంజ్ అయినాయి, ఇక్కడ చేంజ్ అయినాయి. సో ఇంకొకటి, బయట పెట్రోల్ 3 రూపాయలు పెంచారు. సో నీ ఆదాయం ఏమైనా పెంచారా? నీకు వచ్చే జీతం కానీ, లేదంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలో నీకు వచ్చే కూలీ కానీ ఇవన్నీ పెంచారంటే అక్కడ కూడా పెంచలా. కానీ వెస్టేజ్లో ఏంటంటే ఇక్కడ బీవీ వాల్యూ పెంచారు మనకు 2%. అట్లా పీవీలు పెంచారు. సో పీవీ పెంచారు, బీవీలు పెంచారు కాబట్టి నీ ఇన్కమ్ కూడా వెస్టేజ్లో గ్రోత్ అవుద్ది. సో ఎక్కడ అనేది నిజాయితీగా జరుగుతుందని ఒకసారి ఆలోచించండి. బయట చాలా కష్టపడుతున్నావు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, కానీ నీ ఖర్చులు అనేది పెరిగిపోతున్నాయి రోజు రోజు. ఆదాయాలు అనేది తగ్గిపోతా ఉన్నాయి. అక్కడ కూడా ఆదాయం అనేది గవర్నమెంట్ కూడా పెంచట్లే. కానీ వెస్టేజ్ కంపెనీ ప్రతి డిస్ట్రిబ్యూటర్గా నమ్ము వచ్చారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలా, వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించాలా, మంచి స్థాయిలో ఉంచాలని చెప్పేసి మనకి బిజినెస్ వాల్యూ కూడా పెంచి ఇన్కమ్ ఇప్పిస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు 100 రూపాయలు తీసుకునే వ్యక్తి ఒక 120 రూపాయలు వస్తాయి, ఒక 1000 రూపాయలు తీసుకునే వ్యక్తి 1200 రూపాయల దాకా వస్తాయి. ఇట్లా మన ఇన్కమ్ అనేది ఒక 2% అనేది పెరుగుతుంది. దాని ద్వారా బిజినెస్ బీవీ పెంచడం ద్వారా బిజినెస్లో తొందరగా కూడా మనం సక్సెస్ అవుతాం. పీవీలు కూడా పెంచారు కాబట్టి. సో ఇంకొకటి కూడా జిఎస్టీ. సార్ జిఎస్టీ ఏంటి సార్, ఇది ఇంతకుముందు లేదు కదా అని చాలామంది అంటారు. సో ఈ జిఎస్టీ ఏం లేదు సార్, ఇంతకుముందు మనం ఏం చేసేదంటే కంపెనీ విత్ జిఎస్టీతో కలిపి మనం ఏ ప్రోడక్ట్కి అయినా కానీ అమౌంట్ అనేది పే చేసేవాళ్ళం. కానీ 2025-26 మన బడ్జెట్లు ఏదైతే గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో జిఎస్టీ అనేది సపరేట్ చేశారు. సో కొన్ని గవర్నమెంట్ అనేది కొన్ని గైడెన్స్ ఇస్తుంది. సో ఆ గైడెన్స్కి అనుగుణంగా అనేది ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయినా కానీ ఖచ్చితంగా పనిచేయాలి. సో ఇదేదో కంపెనీ అనేది తన సొంత లాభానికో లేదా ఇంకొక ఇదికో చేంజ్ చేయాలి. గవర్నమెంట్ మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా కానీ 2025-26 బడ్జెట్ కనుక మీరు తీసుకుంటే అంటే ఎగ్జామ్ ఆ రెస్టారెంట్లో మెనూ మనకి ఇస్తారు. స్టార్టింగ్లోనే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఎంత 200, 300 అని. సో తింటాం అంత అయిపోతుంది. లాస్ట్లో వచ్చి బయటకు వచ్చేటప్పుడు బిల్ పే చేసేటప్పుడు చూస్తే విత్ జిఎస్టీ ట్యాక్స్ తోటి కలిపి ఉంటుంది. అంటే మనం ఎక్స్ట్రా అనేది అక్కడ పే చేస్తుంటాం.
ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు, ఏదన్నా తీసుకున్నాము. సో అక్కడ మనకిచ్చే ప్రైస్, అక్కడ ఉండే ఎంఆర్పి ప్రైస్ ఒకటి మీరు గమనిస్తే ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక వాషింగ్ మిషన్ కొన్నా కానీ, ఒక ఫ్రిడ్జ్ కొన్నా కానీ, ఒక ఏసీ కొన్నా కానీ, బయట ఏది కొన్నా కానీ బిల్లులో పాటు నీకు జిఎస్టీ కలిపి అనేది మనం తీసుకుంటున్నాం. కానీ సేమ్ అదే ఫీచర్ని వెస్టేజ్ అనేది ఇక్కడ అప్డేట్ చేసింది అంతే. సో కొత్తగా వెస్టేజ్ కంపెనీ ఏదో మన డబ్బులు తీసుకోవాలనో లేక ఇదో చేయాలని చెప్పేసి జిఎస్టీని ఇది చేయలేదు. బయట ఆల్రెడీ మనం తెలుస్తుంది, కాకపోతే మనం ఎవరు చూడట్లేదు అది. ఆ జిఎస్టీ గురించి ఆలోచన చేయట్లే. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అది చెప్పారు కదా, భూతద్దాలు చూడటాలు ఎక్కువైపోయినాయని. చాలా చోట్ల ద్వారా మనకి ఇది కొత్తగా కనిపిస్తుంది. ఇది కొత్త ఏం కాదు, జిఎస్టీ అని ఆల్మోస్ట్ మనం బయట అదే పే చేస్తున్నాం. సో కంపెనీ కూడా చేంజ్ చేసింది అనమాట. మనకే ఆ జిఎస్టీ అనేది ఇంక్లూడింగ్ మన బిల్లులో కలిపి ఇవ్వడం ద్వారా సో డైరెక్ట్గా అది గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. కంపెనీకి కూడా ఏమి వెళ్ళదో, డైరెక్ట్ గవర్నమెంట్కి వెళ్ళే విధంగా 2025-26 బడ్జెట్ చేంజ్ చేసింది. ఖచ్చితంగా అది అప్డేట్ చేసింది. సో సో వీటన్నిటిని చేంజ్ చేయడానికి గల కారణం ఏంటి సార్, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే కంపెనీ ఒక టార్గెట్ విఎంసీఎం మెంబర్స్ అనేది ఎక్కువగా క్రియేట్ చేయాలా. విఎంసీఎం మెంబర్స్ అంటే 10 లక్షల పైన తీసుకునేవాళ్ళు. ఎవరైతే 3 నెలల్లో 10 లక్షల పైన తీసుకుంటారో వాళ్ళని విఎంసీఎం మెంబర్ అంటారు. సో వీళ్ళందరినీ ఎక్కువగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వెస్టేజ్ కంపెనీ అనేది మనకు 2022లో మనకి కంపెనీ పెట్టుకున్న టార్గెట్. సో దీని ద్వారా గమనిస్తే ఎక్కువ మంది విఎంసీఎం మెంబర్స్ అవ్వాలా. సిఎన్సి చేంజ్ చేయడం ద్వారా త్వరగా అనేది విఎంసీఎం మెంబర్స్ అవుతారు, త్వరగా గ్రోత్ అవుతుంది. ప్లస్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఎక్కువ మంది వెస్టేజ్లో కష్టపడుతున్నారు, వాళ్ళు లక్షాధికారులుగా మార్చాలి. అలాగే టీం అనేది కూడా గ్రోత్ అవుతుంది, త్వరగా అనేది సక్సెస్ వస్తుంటుంది కాబట్టి టీం అనేది గ్రోత్ అవుతుంది. అలాగే వెస్టేజ్ బ్రాంచెస్ కూడా ఇప్పుడు వరకు చాలా తక్కువలో ఉన్నాయి, కానీ ఇంకా చాలా చోట్ల వెస్టేజ్ బ్రాంచెస్ అనేది ఇంకా చాలా అనేది విస్తరించాలా. అలాగే గ్లోబల్ ప్రజెన్స్ అంటే ప్రపంచ స్థాయికి అనేది వెస్టేజ్ కంపెనీ అనేది వెళ్ళబోతుంది. సో ఇప్పుడు అనేది చెప్పాను కదా, ప్రపంచంలో 38th ప్లేస్లో ఉంది. కానీ రాబోయే రోజుల్లో వెస్టేజ్ కంపెనీ టాప్ 10 లిస్ట్లో ఉండబోతుంది. సో అదే విధంగా గోల్పోతో పనిచేస్తుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా గమనిస్తే మనకి చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు సార్ ఎందుకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక పెంచుకోగలిగితే ప్రతి ఒక్కరికి దాదాపు మన కంపెనీ 30 దేశాలకి వెళ్ళాలా 2030 కన్నా గోల్తో. 30 దేశాలకి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ ఎలా అక్కడ కూడా లేకుండా ఉండటం అట్లాంటిది ఉండకూడదన్న ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది అప్డేట్ చేస్తున్నారు. అలాగే ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ అంటే కంపెనీ ఎప్పుడు కూడా ఒక కొత్త ఆలోచన, కొత్త గ్రోత్ తోటి పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కనుక చేంజ్ చేస్తే 2030 కల్లా ప్రతి కంపెనీ ఒకటి $1 బిలియన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కాబట్టి వీటికి అనుగుణంగా మనకి కంపెనీ ఇవన్నీ కూడా చేంజ్ చేశారు. సో ఈరోజు ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో అదే ఇన్కమ్ అనేది ప్రజెంట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఒక సంపదలాగా క్రియేట్ అయిపోతుంది. ఎలా సార్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మన ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో తీసుకునే ఎర్నర్స్ 2030 కల్లా ఒక 10% అనేది ఇప్పుడు ప్రజెంట్ మన ఇన్కమ్ అనేది పెరగబోతుంది. వెస్టేజ్లో బయట ఎక్కడ కూడా ఇన్కమ్ అనేది పెంచరు. సో కానీ ఇక్కడ వెస్టేజ్ అనేది 2030 అంటే దాదాపు ఒక 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 4 సంవత్సరాల్లో వెస్టేజ్లో ఎవరైతే ఐడి తీసుకొని పని చేస్తుంటారో వాళ్ళ ఇన్కమ్ అనేది 10% పెరగబోతుంది. ఎందుకంటే కంపెనీ అనే కాదు, బయట గమనిస్తే ఒక ఫ్యామిలీ గడవాలంటే మినిమం 10 లక్షలు ఉండాలి 2030 కల్లా. ఒక 10 లక్షలు అనేది ఉంటేనే ఆ ఫ్యామిలీ అనేది ప్రశాంతంగా అనేది నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ₹1,00,000 ఉంటే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ చెబుతుంది. ఫ్యూచర్లో 10 లక్షలకి వెళ్ళాలా. సో 10 లక్షలకి వెళ్ళాలంటే బయట అవకాశం లేదు. కానీ వెస్టేజ్ కంపెనీ 10% అనేది మన 2030 కల్లా ఎవరైతే వెస్టేజ్లో పనిచేస్తుంటే వాళ్ళంతా ఇన్కమ్ పెంచే దిశగా అనేది కంపెనీ అనేది పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే 1 lakh తీసుకుంటున్నారో లీడర్స్, వాళ్ళు 2030 కల్లా 10 లక్షలు తీసుకునే స్థాయికి వెళ్ళే విధంగా కంపెనీ అనేది ఆలోచన చేస్తుంది. అలాగే 10 లక్షలు తీసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ₹1,00,00,000 పైబడి 2030 కల్లా తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక 1000 మంది లోపే ఉన్నారు విఎంసీఎం మెంబర్స్ని చూసుకుంటే మనం లెక్కలు వేసుకోవచ్చు అనమాట. ఒక 20, 30, 40 మంది అంతకుమంది ఒక 100 లోపే ఉన్నారు. కానీ 2030 కల్లా ఈ సిఎన్సి అనేది అప్డేట్ చేయడం ద్వారా కంపెనీ అనేది ఇన్కమ్ పెంచడం ద్వారా
సో చాలా చాలా ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ద్వారా వీటన్నిటి ద్వారా దాదాపు 1000 మంది పైనే విఎంసీఏ మెంబర్స్ అనేది 2030 కల్లా క్రియేట్ అవుతుంది. 1000 మంది విఎంసీఎం అంటే 10 లక్షలు తీసుకునే వాళ్ళు 1000 మంది వెస్టేజ్లో ఉంటారు. సో అంత విధంగా అనేది గ్లోబల్ వైజ్గా అనేది మన వెస్టేజ్ కంపెనీ వెళ్ళబోతుంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ లేడీస్ అనేది చాలా ఎక్కువ మంది కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా 1,00,000 మంది పైనే లేడీస్కి ₹1,00,000 ఇప్పించాలా 2030 కల్లా ₹1,00,000 తీసుకోబోతున్నారు లేడీసు. సో అలాగే గమనిస్తే ఇండియా ఈజ్ గ్రోయింగ్, ద వెల్నెస్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్ప్లోడింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ రైజింగ్. వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో ప్రజెంట్ రైజింగ్ టైం ఇది. అంటే వెల్నెస్ అంటే ఇది మన ఫుడ్ సప్లిమెంట్స్ అయితేనేమి, హెల్త్కి సంబంధించిన ఇవన్నీ కూడా బయట కూడా లేవు. అన్ని హాస్పిటల్స్, మెడిసిన్స్ ఇవన్నీ ప్రజెంట్ చూసుకుంటే ఆరోగ్యం అనేది ఎవరి దగ్గర లేదు. ఆరోగ్యాన్ని ఇప్పుడు డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో కొనుక్కుంటున్నారు. సో ఫ్యూచర్లో ఆరోగ్యం అనేది చాలా తగ్గిపోతుందని చెప్పేసి రోజు రోజు హాస్పిటల్ అనేది ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో ప్రపంచంలో బయట దేశాలు ఒక ఇండియా తప్ప మిగతా దేశాలన్నీ గమనిస్తే ఫుడ్ సప్లిమెంట్స్కి అనేది ఎక్కువగా డిమాండ్ ఉంది. వాళ్ళంతా కూడా ఎవరు కూడా మెడిసిన్ వాడరు, ఫుడ్ సప్లిమెంట్సే యూజ్ చేస్తారు. సో ముందుగా వాడుకోవడం ద్వారా జబ్బులు రాకుండా ఉంటాయి, ప్లస్ వచ్చినాక వాడుకుంటే మంచి రిజల్ట్ అవుతుంది ఉండే ఉద్దేశంతో చాలామంది ఎవరైనా యూఎస్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. జూమ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉండుంటారు. సో ఫ్యూచర్లో ఏంటంటే వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ అనేది మంచి రైజింగ్ టైము, ప్లస్ అదే ఇప్పుడే మంచి టైం. ఫ్యూచర్లో రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనేది కాదు. ప్రజెంట్ వెల్నెస్ ఇండస్ట్రీకి మంచి ఫ్యూచర్ ఉంది ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో ఎవరు కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి కానీ వీటి గురించి అవగాహన లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళన్నిటి గురించి అవగాహన వస్తుంది కాబట్టి బిజినెస్ కూడా చాలా గ్రోత్ అవుతుంది 2030 కల్లా. సో అందరూ కూడా ఇన్కమ్ ఎర్నర్స్గా చేంజ్ అవుతారు. సో వెస్టేజ్ ఈజ్ రెడీ ఫర్ ఇస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. వెస్టేజ్ అనేది రెడీగా ఉంది నీకు డబ్బులు ఇవ్వడానికైనా కానీ, వెస్టేజ్ కంపెనీ గ్రోత్ అవ్వడానికైనా అన్నిటికీ సంబంధించి కంపెనీ రెడీగా ఉంది. సో నువ్వు రెడీగా ఉన్నావా లేదనేదే క్వశ్చన్. నువ్వు 1,00,000 తీసుకోగలవా లేదనేదే క్వశ్చన్ మార్కు. నీలో దమ్ముందా లేదా అనేదే క్వశ్చన్ మార్క్గా ఉంది. వెస్టేజ్ కంపెనీలో ఇక్కడ ఎవరు కూడా సెర్చ్ చేయాల్సిన పని లేదు సార్. వెస్టేజ్ కంపెనీ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవాల్సిందల్లా మనమే. మనం ఎలా ఉన్నాం, వెస్టేజ్లో తగ్గట్టుగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మన డ్రీమ్స్ తగ్గట్టుగా ఉన్నామా లేదనేది చెక్ చేసుకోవాల్సింది మనమే. ఆర్ యు రెడీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్? అంటే ఈ కంపెనీ గ్రోత్లో నువ్వు రెడీగా ఉన్నావా లేదా? దట్ ఈజ్ వై. ఎందుకు మనం రెడీగా లేవంటే ఇట్ ఈజ్ నాట్ లేటర్. చాలామంది ఏం చేస్తుంటారంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఏముందిలే అని అనుకుంటారు. అవన్నీ కూడా తీసేసి ఖచ్చితంగా అనేది మనం చేంజ్ అవ్వాలా. ఇట్ ఈస్ నాట్ సమ్ డే. ప్రతిరోజు మనది కాదు. సో ఎప్పుడు మనదంటే ఇట్ ఈస్ నౌ. ఈరోజు మాత్రమే మనం చేయాలి. ఈరోజు చేస్తేనే ఒకనాటికి మనం సక్సెస్ అవుతాం. ఈరోజు నువ్వు స్టార్ట్ చేయకుండా ఎప్పుడో చేద్దాంలే చూద్దాంలే, ఇవన్నీ ప్రైజెస్ పెరిగి ఇవన్నీ మైండ్ సెట్లో మనం పెట్టుకొని ఉంటే రేపు ఎవరైతే సక్సెస్ అవుతారో లీడర్స్ వాళ్ళని చూస్తాను ఉండిపోవటమే. సో ఆ విధంగానే వెస్టేజ్ గ్రోత్ అనేది ఉంది. ఇట్ ఈస్ నవ్ ఆర్ నెవర్. ఈరోజు మాత్రమే చేయాలా, తర్వాత చేద్దాం అనేది కాదు. సో ఇది కంపెనీ తగ్గట్టుగా $1 బిలియన్ మైండ్ సెట్కి చేంజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా మన ఇన్కమ్ ఎలా ఉండబోతుంది ఏందనేది. సో ఇంకొక ఆఫర్ మనకి కంపెనీ ఇచ్చింది, మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. ఏంది సార్ ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అంటే? ఇక్కడ మీరు గమనిస్తే మ్యాచింగ్. సో మ్యాచింగ్ అంటేనే మనం షర్టు ప్యాంట్ వేసుకున్నప్పుడు కలర్ మ్యాచ్ అయింది సార్ అని చాలామంది, అంటే ఒకే విధంగా ఉన్న ఏదైతే ఉందో దాన్ని మ్యాచింగ్ అంటారు. ఇంకొకటి క్లబ్ అంటే ఒక రూమ్ అవ్వచ్చు, ఒక హౌస్ అవ్వచ్చు, ఇంకొకటి. లాస్ట్లో ఇన్సెంటివ్. సో ఇన్సెంటివ్ అంటే ఏంటంటే ఏదైతే మనం బయట కష్టపడుతుంటాం, మన రసాయన సార్ ఉన్నాడు కష్టపడుతుంటాడు, సార్కి ఆయనకు వచ్చే జీతంతో పాటు ఎక్స్ట్రాగా కొన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆయన ఎక్స్ట్రా కష్టపడుతున్నాడు కాబట్టి అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కంపెనీ ఏదైతే ఆయన పనిచేసే కంపెనీ అతనికి ఎక్స్ట్రాగా ఇస్తుంది. సో అలాగే మన వెస్టేజ్ కంపెనీ కూడా మనకి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఏంటంటే మనం ఎక్స్ట్రాగా వెస్టేజ్లో సంపాదించాలా. ఎందుకంటే చాలామంది 5%, 8%, 12%లో ఉన్న వ్యక్తులు పెద్దగా ఇన్కమ్ తీసుకోవట్లా. ఎంత తీసుకుంటారంటే 1,500, 2,000 ఇట్లా తీసుకుంటారు. కానీ వెస్టేజ్ ఇన్కమ్ క్లబ్ ఇన్సెంటివ్ తీసుకురావన్నారు. ఎవరైతే స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారో, వెస్టేజ్లో 5% నుంచి స్టార్ట్ చేస్తున్నారో
వీళ్ళందరూ కూడా ఒక మంత్లోనే ₹1,00,000 తీసుకునే విధంగా అనేది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది మనకి కంపెనీ అనేది ఈ ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే మనకి జూన్ 2 నుంచి అనేది కంపెనీ స్టార్ట్ చేశారు. సో మరి దీన్ని ఎలా సార్ దీని ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ 5-16% లెవెల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన ఐడి అనేది పర్మనెంట్గా లెవెల్ అనేది యాక్టివేషన్లో ఉండటానికి ఒక 20 పీవీ అనేది తీసుకోవాలి. కానీ ఈ 20 పీవీతో పాటుగా వన్ టైం యాక్టివేషన్ క్రైటీరియా అంటే 40 పీవీ అనేది ఎక్స్ట్రాగా ఈ ఇన్సెంటివ్ క్లబ్కి అనేది మనం ఎక్స్ట్రా పీవీ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఒకటే సార్ రీపర్చేజ్ అనేది ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్కి వెళ్ళిపోద్ది. ఏదైతే ఈ ఇన్సెంటివ్ క్లబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది ఇన్సెంటివ్ క్లబ్కి వస్తుంది. అంటే మనకు 2 విధాలుగా అనేది వెస్టేజ్ కంపెనీ మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఒకటి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది దేని నుంచి వస్తుంది అంటే ఏదైతే మనం రెగ్యులర్గా రీపర్చేజ్ అంటే మన ప్రొడక్ట్స్ తీసుకుంటామో దాని నుంచి వచ్చేది 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఈ ఇన్సెంటివ్ క్లబ్ ఏంటంటే ఇది ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా బోనస్ అనమాట. ఈ ఎక్స్ట్రా అనేది ఇప్పుడు సాయన్న సార్ ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ఆయనకు వచ్చే జీతం వేరు. దాని జీతం ఏంటి ఆయన చేసే వర్క్ ఆయన పెట్టుకున్న ఆయన ఆ ప్లేస్ ఇప్పుడు దేని నుంచో ఆయనకి కంపెనీ ఇచ్చేది అది వేరు. ఇది ఏంటంటే ఇది ఎక్స్ట్రా. దీన్ని ఇప్పుడు ఓటీ అంటారు, చాలా మంది కొంచెం కష్టపడుతుంటారు. నాకు తెలిసినంతవరకు కొంతమంది ఎక్స్ట్రా కష్టపడితే కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇస్తుంటారు. అలాగే అతను చేసిన దానికి రోజంతా 6 గంటల దాకా కష్టపడితే ఒక 500 ఇస్తారు. సో ఎక్స్ట్రాగా ఒక 2 గంటలు కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి తర్వాత ఈ 200 గంటకు 100 లెక్కన 2 గంటలకి 200 ఇస్తారు. అంటే దీన్ని ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఇది ఆయనకి మెయిన్. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డాడు కాబట్టి అది వచ్చే ఇన్కమ్. అలాగే వెస్టేజ్లో కూడా రీపర్చేజ్ ఇంతకుముందు కొనుక్కుంటారు అవన్నీ కూడా రీపర్చేజ్కి అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఈ యాక్టివేషన్ అంటే ఇది ఇన్సెంటివ్కి రావాలంటే మనం ఎక్స్ట్రా పీవీ అనేది చేయాలి. సో ఎక్స్ట్రా పీవీ ఏంటంటే సార్ 5-16%లో ఉండేవాళ్ళు రీపర్చేజ్లో వాళ్ళకి యాక్టివేషన్లో ఉండడానికి వాళ్ళ ఐడి 20 పీవీ చేయాలి. కానీ అది కాకుండా ఎక్స్ట్రాగా ఒక 40 పీవీ సపరేట్గా బిల్లింగ్ చేయించి ఇది యాక్టివేషన్ కోసం అని చెప్పేసి మనం స్టార్టింగ్లో ఆ బిల్లింగ్ చేయించేటప్పుడు మన డిఎల్సిపి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది ఇన్సెంటివ్ యాక్టివేషన్ కోసం సార్ అని అంటే వాళ్ళు సపరేట్గా బిల్ చేపిస్తారు. సో అట్లా టోటల్ కలిపి 60 పీవీ ఉండాలా. అలాగే బ్రాంజ్ డైరెక్టర్, సిల్వరు, గోల్డ్, స్టార్, డైమండ్ ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐడి యాక్టివేషన్లో ఉండేదానికి వాళ్ళ కింద జరిగే బిజినెస్ అనేది మనకు రావడానికి వాళ్ళ ఐడి కింద మినిమం ఒక 40 పీవీ సెల్ఫ్ ఉంటే సరిపోద్ది. కానీ ఆ 40 పీవీ సెల్ఫ్తో పాటు ఎక్స్ట్రాగా ఈ ఇన్సెంటివ్ క్లబ్లోకి జాయిన్ అవ్వాలంటే సపరేట్గా ఒక 100 పీవీ బిల్లింగ్ అనేది చేయించాలి. సపరేట్ బిల్లింగ్ ఈ మామూలుగా మనం ఏదైతే సిఎన్సి అన్ని చేస్తున్నామో 100 పీవీ అవి కాకుండా సపరేట్గా ఒక 100 పీవీ అనేది మనం సపరేట్గా మళ్ళీ బిల్లింగ్ చేయించుకుంటే సో ఈ ఇన్సెంటివ్ క్లబ్లో మనకి యాక్టివేషన్ అవుతుంది. అలాగే క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 పీవీ అనేది మ్యాండేటరీ, వాళ్ళ సెల్ఫ్ ఉండాలా రీపర్చేజ్ కోసం అయితేనే దీనికి. కానీ ఇన్సెంటివ్ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే సపరేట్ బిల్డింగు ఒక 100 పీవీ చేయాలి. సో ఇట్లా టోటల్గా 200 పీవీ అన్నమాట. యూసీడీ, డియూసీడీ వీళ్ళంతా ఉన్నారు. సో 300 అనేది వాళ్ళ సెల్ఫ్, ఒక 100 సో టోటల్ కలిపి 400 అనేది వాళ్ళకు ఉండాలి. ఇట్లా మనం గమనిస్తే ఇది ఓన్లీ ఒక ఫస్ట్ టైం. ఇక్కడ మీరు గమనిస్తే ద అబోవ్ డిస్ట్రిబ్యూటర్ యాక్టివేషన్ క్రైటీరియా ఈజ్ ఫర్ వన్ టైం ఓన్లీ అండ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ దేర్ పేమెంట్ క్రైటీరియా. అంటే ఇది ఒక్కసారే మనం అనేది ఈ యాక్టివేషన్ క్లబ్ పే చేసుకుంటే ఈ కంపెనీ ఆఫర్ అనేది దాదాపు 3 months దాకా ఇస్తుంది మనకి. 3 months దాకా అనేది ఇది ఎందుకు సార్ ఇక తీసుకొచ్చారంటే అది ముందు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలా, ఇన్కమ్ సంపాదించాలనే ఉద్దేశంతో ఇది ఫస్ట్ మన ఐడి యాక్టివేషన్ కోసం సపరేట్గా అనేది ఈ క్రైటీరియాలో ఉన్న లెవెల్స్లో ఉన్న లీడర్స్ అనేది సపరేట్గా ఈ యాక్టివేషన్ కోసం చేపించాలా. సో మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. సో ఇక్కడ గమనిస్తే ఏ పవర్ఫుల్ అడిషన్ టు స్కేల్ అండ్ కనెక్ట్ టు న్యూ డిస్ట్రిబ్యూటర్ ఎన్హాన్స్డ్ ఆపర్చునిటీస్ జనరేటెడ్ అని ఉంది. అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళందరిని కూడా మంచి ఇన్కమ్ తీసుకునే స్థాయికి వెస్టేజ్లో వెళ్ళాలా. ప్లస్ కొత్త డిస్ట్రిబ్యూటర్లు అనేది వెస్టేజ్ కంపెనీలోకి రావాలా. కొత్త డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడైతే వెస్టేజ్లో జాయిన్ అవుతుంటారో అప్పుడే
ఆ బిజినెస్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ రీపర్చేజ్ నుంచి వచ్చేది రీపర్చేజ్ నుంచి వస్తుంది. కానీ ఎప్పుడైతే కొత్తగా వస్తుంటారో ఆ కొత్త వాళ్ళ నుంచి వచ్చే జాయినింగ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి కంపెనీ కూడా గ్రోత్ అవుతుంది, మనము గ్రోత్ అవుతాం, మన లెవెల్స్ గ్రోత్ అవుతాయి అన్న ఉద్దేశంతో 5% అబవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి ఇన్కమ్ తీసుకోవాలి. ఎందుకంటే 5%లో 1000, 1500 తీసుకుంటారు. సో అలా కాకుండా ఈ క్లబ్ ఇన్సెంటివ్ క్లబ్లో ఉండటం ద్వారా ఏంటంటే మనకి ఒక 5% వ్యక్తే 10,000, 20,000, 30,000 దాకా తీసుకునే విధంగా ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కోసం వాళ్ళని ముందుకు తీసుకెళ్లే దానికోసం తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే చాలా మంది కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు పోయి హోమ్ మీటింగ్స్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు ఎంత వస్తున్నాయి అనే క్వశ్చన్ అడుగుతారు. సో ఆ ఎంత వస్తున్నాయి అనే క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ అనేది ఉండదు. సో అదే విధంగా ఈ ఇన్సెంటివ్ క్లబ్లో కనుక మనం ఉంటే నీకు ఎంత వస్తున్నాయి అంటే ఇక్కడ కంపెనీ ఒక వారానికి 90,000 దాకా ఇస్తుంది. సో జస్ట్ ఒక వారానికి 90,000 దాకా మనం చేయగలిగితే ఒక వారానికి 90,000 దాకా అనేది ఈ ఇన్సెంటివ్ క్లబ్ ద్వారా వస్తుంది. మరి ఏం చేయాలి సార్, ఎలా చేయాలి ఏంటంటే ఒకటే సార్ ఎవరైతే కొత్తగా ఆ, జూన్ 2 జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ సెల్ఫ్ అనేది 300 పీవీ అనేది చెయ్యాలా. జూన్కి ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యథావిధిగా రీపర్చేజ్ చేయాలా, మిగతా 100 పీవీ చేయాలా. జూన్ అవతల ముందన్నీ కూడా రీపర్చేజ్కి వెళ్తాయి. అంటే మే 31 దాకా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు తీసుకున్నవన్నీ కూడా రీపర్చేజ్ కింద వెళ్తాయి. ఎవరైతే జూన్ 2 నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యూ జాయినింగ్స్ అన్నీ కూడా ఈ ఇన్సెంటివ్ క్లబ్కి వెళ్తాయి. సో ఏంది సార్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇమేజ్లోనే మీకు అర్థమైంది. సో యు అనే వ్యక్తి నేనే అనుకోండి, నేనే జాయిన్ అయినాను, స్టార్టింగ్ 5%లో ఉన్నాను. ఒక 300 పీవీ అనేది కంప్లీట్ చేశా ఫస్ట్ నా సెల్ఫ్. ఇంకోటి చాలా మంది అంటారు 300 పీవీఏ సార్ మా వల్ల ఏడైద్ది, మేము 300 పీవీలు చేసుకొని ఇంట్లో పెట్టుకునేవా అనే మాటలు కూడా మాట్లాడుతుంటారు. సో నువ్వు ఆలోచన చేస్తే ఈజీ ఇది. ఎందుకు ఈజీ అని అంటున్నానంటే ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో ఏందా చెప్పా, ఒక 1,500 రూపాయలు ఫ్రీగా ఇస్తే 4వ నెలలో ఒక 1,500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తే వాళ్ళు కస్టమర్గా వస్తారు. అట్లాగే ఈ 300 పీవీలో ఒక 100 పీవీ మన ఇంట్లోకి సరిపోద్ది, ఇంకొక 200 పీవీ ఉంటుంది. ఈ 200 పీవీని జస్ట్ ఒక 4 మెంబర్స్కి 50 పీవీ 50 పీవీ 50 పీవీ ఇలా ఒక 4 మెంబర్స్ కనుక నీ కొలీగ్స్ కానీ నీ ఫ్రెండ్స్కి కానీ నీ రిలేటివ్స్కి కానీ వీళ్ళందరికీ షేర్ చేసి 4 మంత్స్ కంటిన్యూగా ఒక 2,000 రూపాయలకి నా దగ్గర పర్చేజ్ చెయ్యి, నీకు 5th మంత్లో నీకు 2,000 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తా. అంటే ఈ 4 మంత్స్ వాళ్ళు కస్టమర్స్గానే ఉంటారు, ఈలోపు ప్రొడక్ట్స్ వాడతారు. సేమ్ బిజినెస్ అనేది ఈజీ చేయాలనుకుంటే సో ఆటోమేటిక్ నీ సెల్ఫ్ అనేది 300 కంప్లీట్ అనేది అయిపోద్ది. సో అప్పుడు ఇక్కడ వచ్చేది ఎంత సార్ అంటే నీకు దాదాపు 5వ నెలలో వచ్చేది ఎంత అంటే ఇప్పుడు 4,100 ఫ్రీ వస్తుంది. అంటే 8,200 రూపాయల ప్రోడక్ట్ అనేది నీకు ఫ్రీగా వస్తుంది. ఈ 8,200 ప్రోడక్ట్లో ఒక నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురికి ఆ ప్రొడక్ట్స్ కనుక 2,000 లేదా 1,500 వాళ్ళకి ఇచ్చేసినా నీకు ఇక్కడ పీవీ కంప్లీట్ అయిపోతుంది, బిజినెస్ వస్తుంది, ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంది. అలా విధంగా మనం 300 కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అదేవిధంగా నేను స్టార్ట్ చేశాను, ఒక 100 పీవీ నా సెల్ఫ్ తీసుకొని ఒక 200 పీవీ రిటైల్ అనేది చేసి 300 కంప్లీట్ చేశా. సో నేను కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేశాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో జస్ట్ వాళ్ళ ద్వారా కూడా ఇప్పుడు ఆనంద్ సార్ అనుకోండి, సైడ్ ఏ అనేది ఉంది కదా, అందులో ఆనంద్ సార్ ఉన్నాడు అనుకోండి, రెస్ట్ ఆఫ్ లైన్స్ అని ఉన్నాయి కదా, ఇందులో కిరణ్ సార్ నాకున్న లైన్స్లో కిరణ్ సార్ అనుకోండి. సో ఆనంద్ సార్ ఏం చేశారంటే ఆనంద్ సార్ జాయిన్ అయ్యాడు. సార్ కూడా సేమ్ ఒక 300 ఒక 100 పీవీ సెల్ఫ్ ఒక 200 రీపర్చేజ్ ద్వారా మొత్తం 300 కంప్లీట్ చేశాడు సారు. సో అలాగే కిరణ్ సార్ అనేది 100 పీవీఏ చేశాడు. ఇంకొక వ్యక్తి నాకు ఇంకొక లైన్లో ప్రసాద్ సార్ ఉన్నాడు, ఆయన ఒక పీవీ చేశాడు. సో ఇంకొక వ్యక్తి ఒక 50 పీవీలు చేశారు, ఇంకొక వ్యక్తి ఇంకొక 50 పీవీలు చేశారు. ఇట్లా మనకి ఎన్ని లైన్లు అయితే ఉంటున్నాయో ఆ లైన్లన్నీ కూడా సైడ్ లైన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఫస్ట్ ఏ లైన్ అయితే ఎక్కువ పీవీ వస్తుంటుందో, ఇప్పుడు ఆనంద్ సార్ లైన్ నాకు ఎక్కువ పీవీ వస్తుంది, దాన్ని నాకు కంపెనీ మెయిన్ లైన్గా కన్సిడర్ చేస్తుంది అనమాట. దీన్ని పవర్ లైన్ అంటారు. సో అంటే ఇక్కడ కంపెనీలో ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ రావాలంటే ఖచ్చితంగానే 2 లైన్స్ ఉండాలి.
2 లైన్స్ ఉంటేనే ఈ మ్యాచింగ్ క్లబ్ అనేది వస్తుంది. సో అలా ఫస్ట్ ఇక్కడ గమనిస్తే ఈ మ్యాచింగ్ క్లబ్లో ఆనంద్ సార్ 300 కంప్లీట్ చేశాడు. సో ఆనంద్ సార్ ఒక్కడే చేయలే, ఆనంద్ సార్ లేదా ఆయన సార్ కింద రవి సార్ ఒక 100 పీవీ ఇట్లా మొత్తంగా ఆ లైన్లో ఒక 300 కంప్లీట్ అయినాయి. సో సెకండ్ లైన్లో 300 కంప్లీట్ అయినాయి. సో 300 ఈ రెండు మ్యాచ్ అయినాయి అనమాట నాకు. సో 300 మ్యాచ్ అయ్యాయి కాబట్టి దీని నుంచి నాకు ఎంత వస్తుంది అంటే, ఒక మ్యాచ్ అయినందుకు నాకు 900 రూపాయలు అనేది కంపెనీ అనేది పే చేస్తుంది అనమాట ఒక మ్యాచింగ్కి. ఇది మ్యాచింగ్ అంటే ఇంతకుముందు మనం ఏదో సిఎన్సీలు చేసాం కదా, దాని నుంచి వస్తారంటే దాని నుంచి రావు. ఏదైతే సపరేట్గా బిల్డింగ్ చేయాలని చెప్పాను నేను స్టార్టింగ్లోనే, 100 పీవీ బిల్డింగ్ అనేది సపరేట్ ఇన్సెంటివ్ కోసం, ఈ క్లబ్ కోసం మనం సపరేట్గా యాక్టివేషన్ కోసం 100 పీవీ చేయాలని చెప్పాను. సో అది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, ఎవరైతే 2 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్సెంటివ్ క్లబ్లో ఉండాలంటే వాళ్ళ 300 అనేది ఖచ్చితంగా చేయాలి. సో 300 చేయడం ద్వారా అప్పుడు 900 వస్తాయి. మామూలుగా అయితే మనం 8%లోకి వస్తాము. సో 8% ఒక 750 వోచర్ వస్తుంది. ప్లస్ ఒక 3 నుంచి 400 దాకా మనకి ఆ బోనస్ వచ్చేస్తే పర్ఫార్మెన్స్ బోనస్, మళ్ళీ అడిషనల్గా ఇది మళ్ళీ 900 రూపాయలు వస్తాయి. ఇట్లా చూసుకుంటే దాదాపు ఒక బ్రాంచ్లోనే 5%లోనే మనకి ఒక 2000 రూపాయల దాకా బెనిఫిట్ అనేది పొందాం. సో ఈ ఇన్సెంటివ్ క్లబ్లో ఉండటం ద్వారా. సో అలాగే నీ లెవెల్ రేట్ కూడా అచీవ్మెంట్ అయ్యావు. నువ్వు 300 చేసావు కాబట్టి నువ్వు ఫాస్ట్ ట్రాక్ 8 అవుతావు. నువ్వు 2000 అనేది ఆ బెనిఫిట్ పొంది. అట్లాగే ఆనంద్ సార్ ఉన్నాడు, సార్ కూడా 300 కంప్లీట్ అయిన సార్ అండర్లో సార్ కూడా 8% కంప్లీట్ అయిపోయాడు. సో అలాగే కిరణ్ సార్ 300 కంప్లీట్ చేశాడు, ఆయన 8% కంప్లీట్ అయిపోయాడు. సో ముగ్గురం కూడా ఇక్కడ లెవెల్ అచీవ్ అయిపోయాము, ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకున్నాం. సో ఈ విధంగా అనేది చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో, ఇక్కడ 2 సిఎన్సీలు వస్తాయి మనకి, 150, 150. సో ఈ 150, 150 అంటే 300 2 సిఎన్సీలు వస్తాయి కాబట్టి నాకు చెప్పినట్టు ఈజీగా అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఇక్కడ ఎంతవరకు తీసుకోవచ్చు సార్ అంటే, ఇక్కడ మనం గమనించింది ఎంతవరకు ఇస్తుంది అంటే దాదాపు 100 మ్యాచింగ్స్ అనేది ఇస్తుంది. అంటే ఇందాక చెప్పాను ఒక మ్యాచింగ్, కానీ ఆ ఒక మ్యాచింగే కాదు, వీక్లీ మనకి కంపెనీ అనేది ఈ మ్యాచింగ్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది వారానికి. సో ఈ వారంలో నీకు ఎన్ని మ్యాచింగ్స్ అవుతాయో దాని నుంచి ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో దాన్ని తీసి హోల్లో ఉంచుద్ది. హోల్లో ఉంచి ఇట్లా 4 వీక్స్ నీకు ఎన్ని మ్యాచింగ్స్ అవుతాయో అవన్నీ కలిపి ఏదో అయితే మనకు 10వ తేదీ ఇన్కమ్ వస్తుందో ఆ 10వ తేదీ వచ్చే ఇన్కంలో సపరేట్గా మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లస్ ఈ ఇన్సెంటివ్ను కలిపి మొత్తం కూడా మనకి బోనస్ రూపంలో మన అకౌంట్కి 10వ తేదీ అనేది వేస్తారు. సో అప్పుడు దాకా ఇవన్నీ కూడా మనకి అక్కడ హోల్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ మంత్ వచ్చే మ్యాచింగ్స్ని బట్టి ఆ ఇన్కమ్ అంతా కూడా ఎంత అయింది అనేది మనకి హోల్డ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా కొన్ని లైన్స్ ఉన్నాయి, నా కింద లైన్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి ఇంట్లో సేమ్ అంతే సార్. స్టార్టింగ్లో మనం ఒక 300 పీవీ చేయాలా. కొత్తగా జాయిన్ అయ్యారు మన కింద ఉండే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 300 కంప్లీట్ చేసుకుంటా వెళ్తే ఎంత అయితే జనరేట్ అవుతుందో, ఎన్ని మ్యాచింగ్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయో ఆ మ్యాచింగ్ని బట్టి ఎవ్రీ మ్యాచ్కి 900, ఒక్కొక్క మ్యాచింగ్కి 900, అట్లా 100 మ్యాచింగ్స్ వస్తాయి. కాబట్టి 100 మ్యాచింగ్స్ అయితే 90,000 వస్తాయి ఒక వీక్లోనే. సో దీని ద్వారా ఇప్పుడు మా ఎంఎస్ఆర్ సార్ ఉన్నాడు, సార్ ఇన్కమ్ ఇప్పుడు 18 లక్షలు ఉంది. సో సార్ ఇన్కమ్ ఈ మ్యాచింగ్ క్లబ్లో ఆ వీక్లీ ఒక 9,000 వచ్చి మళ్ళీ ఒక 3 లక్షలు అనేది నెలలో 3 లక్షలు పెరిగిపోద్ది అనమాట సార్ ఇన్కమ్. సో 3 లక్షలు అంటే అప్పుడు 20 లక్షల పైనే సార్ ఇన్కమ్ ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అనేది ఆ సపరేట్గా ఇన్సెంటివ్ రావడం ద్వారా వాళ్ళ ఇన్కమ్స్ అన్నీ కూడా పెరిగిపోయే అవకాశం ఉన్నాయి. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఖచ్చితంగా అనేది ఈ ఇన్సెంటివ్ క్లబ్లో మీరు జాయిన్ అయితే మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే ఇంకొక చిన్నకి చాలా డౌట్ ఉంటుంది సార్, నేను ఒక 100 పీవీ చేశాను, సో మా మిగతా అన్నీ కూడా నేను 6 లైన్లు వేసుకున్నా సార్. 6 లైన్లు వేసుకో, ఎన్ని లైన్లు నేను వేసుకో, కంపెనీ చూసేలా నీకు ఒక్క లైన్ అనేది మెయిన్ లైన్గా కన్సిడర్ చేస్తుంది. ఒక లైన్ పవర్ లైన్ అంటే ఒక లైన్ నుంచి ఎక్కువ పీవీలు ఏదైతే వస్తాయో దాన్ని మెయిన్ లైన్గా తీసుకుంటుంది కంపెనీ. ఇప్పుడు నాకు ఆనంద్ సార్ లైన్ మెయిన్ లైన్, ఎందుకంటే దాని నుంచి 1,00,000 పీవీలు వస్తాయి. దాన్ని మెయిన్ లైన్గా తీసుకొని నా మిగతా లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలుపుకొని నాకు మ్యాచింగ్స్ అనేది ఇస్తుంది. నా ఫస్ట్ లైన్ అయితేనేమి, సెకండ్ లైన్ అయితే ఇవన్నీ కూడా కలిపి
ఒకటే లైన్లైనా కన్సిడర్ చేస్తారు సెకండ్ లైన్. ఇక్కడ 2 లైన్లే మనకు కావాల్సింది. మిగతా లైన్లన్నిటిని కూడా కన్సిడర్ చేసి మనకి ఇన్కమ్ అనేది ఇస్తది. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ యూ అంటే నేను ఒక 100 పీవీ చేశాను ఇన్సెంటివ్ క్లబ్‌లో. బిల్లింగ్ సెపరేట్‌గా చేపించుకున్నాను. సో నాకు ఆనంద్ సార్ లైన్ మెయిన్ లైను. దాని నుంచి ఒక 300 పీవీ వచ్చింది. సో కిరణ్ సార్ లైన్ నుంచి ఒక 200 పీవీ వచ్చింది. ప్రసాద్ సార్ లైన్ నుంచి సి అనే లైన్ నుంచి 100 పీవీ వచ్చింది. ఒక ఏ అనే లైన్ నుంచి 120 పీవీ వచ్చింది. మీరు ఇక్కడ గమనిస్తే ఒక ఓన్లీ ఆనంద్ సార్ లైన్ నుంచే 300 పీవీ వచ్చింది. మిగతా లైన్ 120, 200, 300 వచ్చాయి. సో మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇవన్నీ కూడా కలుపుద్ది అనమాట కంపెనీ. నాకు మెయిన్ లైన్ ఆనంద్ సార్ లైన్ నుంచి వచ్చింది ఎంతంటే బి లైను 300 పీవీలు వచ్చాయన్నమాట. సో ఈ మిగతా లైన్లన్నీ కూడా పీవీ లైన్ కూడా కలిపిద్ది. అంటే ఏ లైన్లో వచ్చిన 120, సి లైన్లో వచ్చిన 110, డి లైన్లో వచ్చిన 200, ఈ లైన్లో వచ్చిన 0, ఎఫ్ లైన్లో వచ్చిన 70. ఈ మొత్తం కలుపుకుంటే నాకు 500 పీవీ అయినాయండి. సో ఆనంద్ సార్ లైన్ నుంచి వచ్చిన 300 పీవీలు ప్లస్ దీంట్లో 500 పీవీలు వచ్చినాయి. సో ఈ రెండు కలిపి ఒక మ్యాచింగ్ అయింది నాకు. అంటే ఒక మ్యాచింగ్ అయింది కాబట్టి దీని నుంచి ఒక 900 రూపీస్ నాకు వస్తుంది. సో ఓకే కదా సార్ 900 వచ్చింది కదా, మరి 900 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఒక 200 అనేది మిగిలిపోతుంది కదా, ఎక్స్ట్రాగా 200 పీవీ చేశాం కదా సార్, మొత్తం లైన్లో కలిపి ఎక్స్ట్రా 200 పీవీలు వచ్చినాయి కదా, అవి వేస్టేనా అని చాలామంది అంటారు. అవి వేస్ట్ ఏం కావు సార్. ఇప్పుడు మా నైట్ కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా బిర్యానీ తెచ్చుకొని మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి తింటారు. అదేవిధంగా ఈ కంపెనీ కూడా నీకు మ్యాచింగ్ అయిపోయిన తర్వాత 300 మ్యాచింగ్ అయింది కాబట్టి సో మిగతా 200 పీవీ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ వీక్ లేదంటే నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ ఈ 200 ఉన్నాయి కదా, దీంట్లో ఇంకొక 100 పీవీ చేసి 300 కంప్లీట్ చేసుకో, నెక్స్ట్ ఇంకొక లైన్ నుంచి 300 చేసుకుంటే దాన్ని ఒక మ్యాచింగ్ కింద కలెక్ట్ అంటే నెక్స్ట్ వీక్కి అనేది దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది. నెక్స్ట్ వీక్లో కూడా ఆ పీవీ కూడా కలిపి మనకి ఈ ఇన్సెంటివ్ క్లబ్లోకి వస్తుంది. సో అట్లా ప్రతిదీ కూడా వేస్ట్ అనేది ఏది ఉండదు. నువ్వు చేసిన ప్రతి పీవీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది ఈ ఇన్సెంటివ్ క్లబ్లో. సో అది ఇంకొకటి బూస్టర్ సేల్ అని ఉంది. ఇక్కడ మనకి కావాల్సింది ఎంత సార్ అంటే ఇక్కడ ఒక లైన్లో 600 పీవీ వచ్చాయి, ఒక లైన్లో 350 వచ్చాయి. కానీ ఇప్పుడు మనకి మ్యాచింగ్ అంటే 300 మ్యాచ్ అవ్వాలా. అంటే మరి ఒక లైన్లో 600 వచ్చినాయి, ఇంకొక లైన్లో 350 వచ్చినాయి. మరి దీనికి ఒక మ్యాచింగే కదా అయ్యేది. 2 మ్యాచింగ్లు అవ్వాలంటే మిగతా యువత లైన్లో నుంచి కూడా 600 పీవీలు అయితే అప్పుడు 2 మ్యాచింగ్లు అవుతాయి. కానీ ఇక్కడ ఒక మ్యాచింగే కదా అయిందంటే, కానీ ఇక వెస్టేజ్ కంపెనీ ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతుంటారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఒక బూస్టర్ సేల్ అనేది రిలీజ్ చేయదు. ఫస్ట్ టైం ఎవరైతే మ్యాచింగ్ కంప్లీట్ చేస్తారో ఆ ఫస్ట్ టైము ఒక లైన్లో 600 అవని ఎంతైనా రాని ఒక దాంట్లో 300 అయితే ఫస్ట్ మ్యాచింగ్కి దాదాపు 1800 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఏదైతే మ్యాచింగ్ అవుతుందో ఆ మ్యాచింగ్ నుంచి మనకి 1800 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే మనకి ఎంత రావాలా, 300కి 900 రావాలా ఒక మ్యాచింగ్కి. కానీ ఇక్కడ బూస్టర్ సేల్ అని చెప్పేసి ఎక్కువ ఇన్కమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకి ఆ డబుల్ ఇచ్చింది. ఇంకొక 300 సెకండ్ లైన్లో రాకపోయినా కానీ, రెండో మ్యాచింగ్ అవ్వకపోయినా కానీ, రెండో మ్యాచింగ్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని 1800 రూపాయలు అనేది మనకి వెస్టేజ్ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ 350 మళ్ళీ 50 పీవీ మిగిలిపోయినాయి కదా, అవి నెక్స్ట్ వీక్ అనేది కంపెనీ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో అలాగా ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేది ఉన్నాయి. సో అవి మనకి అవసరం లేదు. ఇంకొకటి ఇక్కడ మీరు గమనిస్తే సో ఈ విధంగా మనం ఒక మంత్లో కనుక ఒక 1 వీక్లో తీసుకోవాలనుకుంటే మనం 90,000 తీసుకోవచ్చు. లేదు సార్ మనం మంత్ అంతా కష్టపడి ఒక 30,000 పీవీలు లేదా 36,500 పీవీలు కనుక ఒక స్ట్రాంగ్ లైన్ నుంచి కంప్లీట్ చేసి మిగతా సైడ్ లైన్ నుంచి ఒక 30,000 పీవీలు కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ క్లబ్లో మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 90,000 ఉంటుంది. అంటే ఒక 5%లో ఉన్న వ్యక్తి మంత్ ఎండింగ్ లోపు అంటే ఒక 30,000 అంటే 30 సిఎన్సీలు, సో 30 మ్యాచింగ్ క్లబ్లు అంటే 300 పీవీలు చేయాలి కాబట్టి సో ఇట్లా 33,6,000 కంప్లీట్ అవుతాయి కాబట్టి ఈ 2 మ్యాచింగ్ అవుతాయి కాబట్టి సో దాదాపు మనకి 90,000 దాకా అనేది మనకి నెలకి అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. లేదు సార్ నేను వీక్కే ఇంత కంప్లీట్ చేసుకుంటానంటే నీకు వీక్లీ 90,000 వస్తుంది. సో వీక్లీ 90,000 అంటే 4 వీక్స్ ఉంటూ 3,60,000 దాకా అనేది నీకు
ఒక మంత్లోనే తీసుకోవచ్చు ఈ మ్యాచింగ్ క్లబ్లో ఉండటం ద్వారా. సో ప్లస్గా మళ్ళీ ఇక్కడ రీపర్చేజ్ ప్లాన్, ఇప్పుడు 300 చేస్తారు కదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, 300లో మళ్ళీ 150 అనేది సిఎన్సి అనేది కన్సిడర్ చేస్తారు. సో సిఎన్సి కన్సిడర్ చేస్తారు కాబట్టి దానికి మళ్ళీ రీపర్చేజ్ ఆఫర్ ఏదైతే మనకు 9 టైప్ ఒక 17,000 ఉంటుంది. సో ఈ 90,000 ఈ 17,000 కలుపుకుంటే టోటల్ 1,07,360 రూపాయలు అనేది ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా పాతగా జాయిన్ అయిన వాళ్ళకి ఇంతకుముందు చేసిన వాళ్ళకి లేదా అంటే, సో వాళ్ళకి ఉంది. స్టార్టింగ్లో చెప్పాను సపరేట్ పీవీ అనేది 100 పీవీ చేయాలి దీనికి సంబంధించి. సో అలా చేసిన వాళ్ళకి వస్తుందని చెప్పాను. సో దాన్ని రీపర్చేజ్ నుంచి వస్తుంది, ప్లస్ దీని ఇన్సెంటివ్ నుంచి వస్తుంది. సో ఇట్లా చాలామంది కొన్ని డౌట్స్ కూడా ఉండేంటి. ఇది జూన్ నుండి మాత్రమే అమల్లోకి అనేది రావడం జరిగింది. దీన్ని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా చేసుకోవచ్చు. చేసిన తర్వాత మొదటి ఇన్వాయిస్ లేదా ఏదైనా ఉత్పత్తిని తిరిగి కొనుగోలు చేసినప్పుడు కూడా ఈ ఆఫర్ వస్తుంది. అంటే రీపర్చేజ్ చేస్తుంటాం కదా మనం, అప్పుడు కూడా వర్తిస్తుందా అంటే వర్తిస్తుందని చెప్పొచ్చు. ఈ ఆఫర్ ఓన్లీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే. సో అది నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ మ్యాచింగ్ క్లబ్ ప్రోత్సాహాలకు కూడా రీపర్చేజ్ ఆఫర్ అనేది మనకు పరిగణిస్తారా అంటే, మనకి రీపర్చేజ్లో వచ్చే ఆఫర్ కూడా దీనికి పరిగణిస్తారు. సో మ్యాచింగ్ క్లబ్ నాకు రీపర్చేజ్ ఆదాయం కూడా లభిస్తుందా, లేదు అంటే రీపర్చేజ్ చేసిన దానికి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. మనం ఏదైతే ఈ మ్యాచింగ్ క్లబ్లో ఎక్స్ట్రా పీవీ చేస్తామో ఆ ఎక్స్ట్రా పీవీ వరకు క్యాలిక్యులేషన్ చేసి ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అనేది మనకు వస్తుంది. ఒకే లెగ్లో నాకు 300 పీవీలు వస్తే నాకు ఏదైనా ప్రోత్సాహం లభిస్తుందా? ఒకే లైన్లో 300 పీవీ వస్తే ఏ ప్రోత్సాహం లభించదు. ఎందుకంటే మనకు 2 లైన్లు ఉండాలి. లైన్లో 300 పీవీలు, సెకండ్ లైన్లో 300 పీవీలు వస్తేనే మనకి ఇన్సెంటివ్ అనేది వస్తుంది. మ్యాచింగ్ క్లబ్ ప్రోత్సాహకాలకు పొందడానికి నేను నా సొంత ఐడిలో 300 పీవీ పూర్తి చేయాలా? సో ఖచ్చితంగా కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళ సెల్ఫ్ అనేది 300 పీవీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలా. ఒకే లెగ్లో 200 పీవీ, మరొక లెగ్లో 200 పీవీ సాధిస్తే నేను ఏదైనా ప్రోత్సాహం లభిస్తుందా? నేను ఒక లైన్లో 200 పీవీలు వచ్చాయి సార్, ఇంకొక లైన్లో 200 పీవీలు వచ్చాయంటే నీకు ఎలాంటి ప్రోత్సాహం అనేది రాదు. అలా కాకుండా నెక్స్ట్ మంత్లో కూడా 100 పీవీ కనుక చేసుకుంటే అప్పుడు 300 మ్యాచ్ అవుతాయి కాబట్టి అప్పుడు వస్తుంది మనకి. సో అలాగే కంపెనీ 90,000కి మించి ఏమన్నా మనకి ఇస్తుందా సార్? ఎక్కువ చేసుకుంటే అంటే 90,000కి మించి అనేది మనకు కంపెనీ ఇవ్వదు. సో కంపెనీ లిమిట్ 90,000 పెట్టిందంటే 100 మ్యాచింగ్స్, ఓన్లీ 100 మ్యాచింగ్స్ వచ్చే ఇన్కమ్కి 90,000 వస్తుంది. అలాగే పరిమితిని నెలవారీ లెక్కిస్తారా లేక వారానికా? సార్ దీన్ని నెల కాదు, వారానికి లెక్కిస్తారు. వారం వారం లెక్కించి 10వ తేదీ మనకు అనేది ఇన్కమ్ అనేది వేస్తారు. ఇది మనం బైనరీ ప్లాన్లో మారామా? సో బైనరీ ప్లాన్ అంటే ఏం లేదు సార్, మనం బయట చాలా కంపెనీలు ఉన్నాయి, లెఫ్ట్ రైట్ వేసుకోండి, వాళ్ళ కింద మళ్ళీ వాళ్ళని జాయిన్ చేయండి, వాళ్ళని జాయిన్ చేయండి, మీకు వారానికి 1,00,000 వస్తాయి, 2 వారాలకి 10 లక్షలు వస్తాయి అని చాలా కంపెనీలు అనేవి ఉన్నాయి బయట. సో అలాంటిగా అదే విధంగా మన కంపెనీ కూడా ఏమైనా ప్లాన్ చేసిందంటే అట్లాంటిది ఏది చేంజ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఈ మాత్రమే మనకి చేంజ్ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం బైనరీ కాన్సెప్ట్లకు మారలేదు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మొత్తం కూడా క్లియర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు చాలా క్లియర్గా క్లారిటీగా మ్యాచింగ్ క్లబ్ గురించి కానీ లెవెల్ అప్స్ గురించి కానీ మన ఆలోచన విధానాలు, కంపెనీ ఆలోచన విధానాలు మారుతూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానాలు కూడా మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలనే విషయాన్ని క్లియర్గా క్లారిటీగా చెప్పారు సార్. రియల్గా మీకు హార్ట్ఫుల్గా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఆఫ్ ప్రెస్టేజ్ ఫ్యామిలీ తరఫున. లీడర్స్ గమనించాలి, ఇక్కడ నేను కూడా పర్సనల్గా నేను కూడా కొంచెం ఆలోచించేవాడిని నెగిటివ్గా. ఈరోజు ఆ నెగిటివ్ థాట్స్ అనేది పూర్తిగా పోవటం జరిగింది. ఎందుకంటే కంపెనీ గ్రోత్ మనం గ్రోత్ అవుతే కంపెనీ గ్రోత్ అవుతుంది. మనం గ్రోత్ అవ్వకుండా మన మైండ్ సెట్ని ఎప్పుడైతే ఫిక్స్డ్గా ఉంచుకుంటామో మనము గ్రోత్ అవ్వలేము. ఇంకొక మాట చెప్పాడు రమేష్ సార్, ఒక మాట నా పాయింట్ని మనము మైండ్లో పెట్టుకోవాలి. ఏమన్నాడంటే ఎప్పుడైనా కూడా ఒకే మనం ఎవరైతే చాలా మంది లీడర్స్ ఉన్నారు, మన మైండ్ సెట్ అలానే ఉంచుకున్నట్టయితే చాలా మంది మైండ్ సెట్ మార్చుకున్న లీడర్స్ సక్సెస్ అయిన తర్వాత
మనము బాధపడతాము అనే విషయాన్ని క్లియర్గా చెప్పారు. అంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కంపెనీకి అనుకూలంగా మన మైండ్ సెట్ను కూడా మార్చుకోవాలి. ఏమన్నా మాట్లాడాలా బ్రహ్మయ్య సార్ మీరు? అదే ఈ కంప్లీట్ బ్రాంజ్ అయింది. సిల్వర్ టీమ్ బిల్డింగ్ అనేది చేంజ్ చేశారు. ఒక 1 చెప్పండి. మినిట్ ఓకే. చెప్తాను. ఎవరైతే ఓకే. బ్రాంజ్ డైరెక్టర్ కొత్తగా క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకి మామూలుగా బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2100 పీవీ చేస్తే క్వాలిఫై అవుతారు. అడిషనల్గా మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 3% అనేది మనకి ఎక్స్ట్రా కంపెనీ ఇస్తుంది. ఆ టీమ్ బిల్డింగ్స్ రావాలంటే ఇంతకుముందు కంపెనీ ఆ 2600 పీవీలు చేస్తే బ్రాంజ్లో టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. కానీ ఇప్పుడు 3000 పీవీలకి చేంజ్ చేశారు. సో ఈ 3000 పీవీలకి చేంజ్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే బ్రాంజ్లోనే ఒక 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో బ్రాంచ్లో 4,000 తీసుకున్నారు, 5,000 తీసుకున్నారు, ఇట్లా కాకుండా ఒక బ్రాంచ్లోనే ఫస్ట్ ఒక శాలరీ లాగా ఒక 10,000 ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలాగే నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సైడ్ వాల్యూలో టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే మనకి 1800 పీవీలు చేస్తే సిల్వర్ క్వాలిఫై అవుతారు సైడ్ పీవీలు. కానీ ఇక్కడ 2,400 పీవీలు కనుక కంప్లీట్ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి మనకి సిల్వర్ డైరెక్టర్లో దాదాపు ఒక 15,000 నుంచి 20,000 దాకా వస్తుంది ఇన్కమ్. ఎందుకంటే ఎక్స్ట్రా ఒక 3% అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ పీవీ పెరగడం ద్వారా పీవీ కూడా పెరిగింది కాబట్టి మన ఇన్కమ్ కూడా అనేది డబుల్ అయిపోతుంది. సో అలాగే గోల్డ్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1800 పీవీలు చేస్తే సైడ్ పాయింట్లు సో గోల్డ్ డైరెక్టర్స్ అవుతారు. కానీ ఇక్కడ టీమ్ బిల్డింగ్ రావాలంటే 2000 పీవీ కంప్లీట్ చేయాలి. సో ఇవి దీని ద్వారా ఏంటంటే మన ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. దానికోసం అనేది చేంజ్ చేశారు. సో థ్యాంక్ యూ సార్, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. లీడర్స్ మనం కూడా ఆలోచించాలి. మన మైండ్ సెట్ను కూడా మనం మార్చుకుంటే ఒక మాట చెప్పాడు సారు. ఎవరైతే నిలబడి స్టాండర్డ్ గా లీడర్స్ డెవలప్ అవుతా ఉంటారో వాళ్ళందరూ డెవలప్ అయిన తర్వాత మన ఆలోచనలు ఇప్పుడు మారకపోతే, మన థాట్స్ మారకపోతే, మన విధానం, మన సిస్టమ్ మారకపోతే కంపెనీ తగినట్లు మనము అక్కడే ఆగిపోతాం. అయితే లీడర్స్ గా ఎవరైతే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్న లీడర్ సక్సెస్ అయిన తర్వాత నిజంగానే సార్ చెప్పినట్టు మనం బాధపడతాం. రెండోది, కంపెనీ ఇక్కడ రేట్లు ఏమి పెరగలేదు, బయట సైడ్ అన్ని పెరుగున్నాయి. తర్వాత మనము కంపెనీ రేట్లు పెంచినా మనకు బీవీ పెంచింది. అంటే వేరే చోట రేట్లు పెరిగినా మన శాలరీస్ పెరగలేదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పాడు. అయితే మనకు బీవీ పెంచిందంటే ఇన్కమ్ పెరుగుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా కంపెనీ మన కోసము మనము గ్రోత్ అవుతే కంపెనీ గ్రోత్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన గ్రోత్ ని కంపెనీ గమనిస్తా ఉంది. ఎక్కడ కూడా అలా నెగిటివ్స్ గా మనం ఉంచుకోకుండా పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, మై గ్రేట్ అప్లైనర్ మిస్టర్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్గా మన టీం అందరికి కూడా మంచి సెషన్ ఇచ్చారు. ఎస్, మీరందరూ అనుకుంటున్నారు ఎవరికి కూడా ఇక్కడ నాకు తెలిసి నెగిటివ్ మైండ్ ఏం లేదు సార్. ఇది బ్రహ్మయ్య సార్ చెప్పినట్టు క్లారిటీ మాత్రం లేదు. ఎందుకంటే ఏదన్నా ఒక విషయం తెలియనప్పుడు, అది క్లారిటీ లేనప్పుడు మనకు నెగిటివ్గా కనపడుతుంది. ఇప్పుడు ఈ క్లారిటీ తోటి అది పాజిటివ్ అనుకుంటున్నాను నేనైతే. సార్ చెప్పిన దాంట్లో బ్రీఫ్గా చెప్పాలని అంటే ప్రపంచంలో అన్నీ కూడా అప్డేట్ అవుతూ వచ్చినాయి. 2004లో పెట్టిన కంపెనీ ప్రతి సంవత్సరం అప్డేషన్ తీసుకొస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అప్డేట్ తీసుకొచ్చింది. అప్డేట్లో భాగంగా ఏం జరుగుతుంది సార్ అంటే, ఎవరైతే వెస్టీలో కష్టపడుతున్నారో, డ్రీమ్స్తో వస్తున్నారో, సో వాళ్ళందరిని కూడా గ్రోత్ మైండ్ సెట్ తీసుకెళ్ళాలి, గ్రోత్లో తీసుకెళ్ళాలి ఒక ఉద్దేశంతోనే మనకి ఇవన్నీ కూడా తీసుకొచ్చినాయి. బట్ మనకి ఏదైనా సుబ్బయ్య సార్ చెప్పినట్టు కొత్తగా ఏదన్నా ఒక విషయం తెలిసినప్పుడు అది మన మైండ్కి కొత్త విషయం కాబట్టి అర్థంగా కన్ఫ్యూజ్ అవుతాము. దాన్ని నెగిటివ్గా కూడా అనుకుంటాం మనం. బట్ అది నెగిటివ్ కాదు, క్లారిటీ లేక. సో ఆ క్లారిటీ జూమ్తో వచ్చిందని నేను అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సార్ స్క్రీన్ మీద ఆల్రెడీ పెట్టున్నారు, ఇది ఒకసారి గమనించండి లీడర్స్. ఇక్కడే మనకి టోటల్ జూమ్ అంతా అర్థమవుతుంది మీకు. ఏదైతే బ్రాంజ్ ఇప్పుడు దాకా మనం క్వాలిఫికేషన్ బ్రాంజ్ ఏదైతే ఉందో అది సేమ్ అలానే ఉంది, 2001 పీవీ. బట్ టీమ్ బిల్డింగ్ బోనస్ 2600 చేస్తే దాదాపు 7,000 దాకా ఇన్కమ్ వస్తుంది మనకి. కంపెనీ ఎంత క్లియర్గా మన గురించి ఆలోచించతో గమనిస్తే మీరు 2,600 కాస్త 3,000 పీవీలు చేస్తే, అంటే ఇంకొక 400 పాయింట్లు ఎక్స్ట్రా చేసుకుంటే దాదాపు మనకు 30% ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అంటే 7,000 రూపాయలు బ్రాంజ్లు తీసుకునే దానికన్నా 10,000 రూపాయలు తీసుకోవడానికి మన కంపెనీ ఇక్కడ ఫెసిలిటీ చూపించింది.
మామూలుగా అప్డేట్ కాకపోతే మనం 2600 కాడ అవుతున్నాం అందరమే. సో ఇప్పుడు 3000కి తీసుకెళ్ళింది, అది గమనించండి. నెక్స్ట్ సిల్వర్లో కూడా సేమ్ అంతే. క్రైటీరియా సిల్వర్ అచీవ్ అవ్వాలంటే 18 పాయింట్లే. బట్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక్కటే మార్చింది. ఎవరైతే లీడర్గా కష్టపడి ఇంకొంచెం నాకు కంపెనీ ఇస్తే బాగుండు అనుకుంటారో వాళ్ళకి 2100 నుంచి 2400, అంటే జస్ట్ 300 పీవీలు కనుక పెంచుకోగలిగితే మన చెక్కులు అగైన్ 30% అనేది 10,000 వచ్చే చెక్కు 13,000కి వెళ్ళబోతుంది. అదేవిధంగా గోల్డ్ డైరెక్టర్లు కూడా సేమ్. ఇంతకుముందు ఏదైతే మనం గోల్డ్ అచీవ్ అవ్వాలనుకుంటే 1500, సేమ్ 1500 ఉంది. బట్ టీమ్ బిల్డింగ్ ఎవరైతే కష్టపడి ఇంకొంచెం చెక్కు పెంచుకోవాలనుకుంటారో వాళ్ళకి 1800 నుంచి టీమ్ బిల్డింగ్ 200, 200 పీవీ చేసుకుంటే ఆటోమేటిక్ చెక్కు పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇంకోటి హైలైట్ పాయింట్ ఏదంటే జూమ్లో మీరందరూ గమనించారో లేదో, మనకి ఇంతకుముందు ఒక పాయింట్కి 18 రూపాయలు, 18 బీవీ ఇస్తే ఇప్పుడు 20 రూపాయలు ఇస్తుంది, 20 బీవీ ఇస్తుంది. సో ఎంత గ్రేట్ థింగ్ అంటే ఇప్పుడు దాకా మనకు వచ్చే చెక్కు 10,000 అయితే 12,000 వస్తుంది ఇప్పుడు పెట్టినట్టు బీవీలో. సో ఎటు చూసినా కూడా మనకు ప్లస్ పాయింటే. బట్ చిన్న చిన్న కన్ఫ్యూజ్ అర్థం కాకనే వచ్చినటువంటి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్గా జూమ్ వినండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ జూమ్లో వ్యాలిడ్ డౌట్ అడగండి లీడర్స్. వ్యాలిడ్ డౌట్ అంటే సార్ ఇది ఎలా అలా కాకుండా క్లియర్గా అందరికి ఉపయోగపడే డౌట్, మీకు కన్ఫ్యూజ్గా ఉన్న డౌట్ అడగండి. ఇంకా క్లారిటీ అనేది టోటల్ క్యాలిక్యులేషన్ అనేది రాదు కాబట్టి అందరికీ మీ అప్లైనెస్తోని మళ్ళీ జూమ్ రిపీట్గా వినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రహ్మేశ్వర్. 1 సెకండ్. మీరు అన్నట్టు 1 బిలియన్ మైండ్ సెట్. మనం ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ని అక్కడే ఉంచితే మాత్రం ముందుకు వెళ్ళలేం. కాబట్టి కంపెనీ అప్డేట్ అయ్యింది, మన మైండ్ సెట్ కూడా అప్డేట్ అయ్యి పెరిగినటువంటి ఈ యొక్క పీవీలు బీవీలు అర్థం చేసుకొని మన యొక్క కష్టాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మన డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. థ్యాంక్ యూ 1 సెకండ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. రమేష్ సార్, కొంతమంది డౌట్స్ అట్లా క్లారిటీ కోసం హ్యాండ్ రైజ్ చేశారు, మనము ఓకే సార్. తీసుకుందాము. ముందని తీసుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. భర్త మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, 1 minute. ఎనీ డౌట్ ఉన్నా ఏదైనా క్లారిటీ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ శాన్ సార్. మరి వెరీ గుడ్. మీరు చెప్పినటువంటి విషయాలు కూడా బాగానే అర్థమైనాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం 14వ తారీఖు దాటిన తర్వాత కూడా ఈ ఇన్సెంటివ్ క్లబ్ మెంబర్ గా ఉండేటువంటి వాళ్ళు 300 మ్యాచింగ్ చేసుకుంటా పోతే అవి కూడా మనకి క్రైటీరియా కింద వస్తాయా రావా? అంతేకాకుండా మనకి ఆ 19వ తారీఖు తర్వాత మనకి మన ఏ అయితే ఉండే ఓచర్లు ఇస్తున్నారు, అది బాగానే ఉంది. తర్వాత మనకి చెప్పేటువంటి విషయాలను బట్టి 18 తర్వాత కూడా మనకి ఈ మ్యాచింగ్ 300 మ్యాచింగ్ చేసుకుంటా పోతే ప్రతి వారానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఆ తర్వాత నెలవారీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మొత్తం కూడా నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఇస్తారని చెప్పారు, బాగానే ఉంది. వారం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ ఒక్కదానికే ఉంది కానీ మిగతా వాటికి ఉండదు కదా అనేటువంటిది స్పష్టంగా మీరు తెలియజేయాలని కోరుతున్నాను. సార్ ఒకటే సార్, ఇక్కడ ఎవ్రీ వీక్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది. మ్యాచింగ్ క్లబ్ వేరు, రీపర్చేజ్ వేరు. సో సిఎన్సి దీనికి సంబంధం లేదు. సో ఆ మ్యాచింగ్ క్లబ్ అనేది మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. సిఎన్సి తోటి సంబంధం లేదు. 14 తర్వాత చేయొచ్చు, లేదా ఏ టైం అయినా మంత్ ఎండింగ్ దాకా అనేది ఎప్పుడైనా చేయొచ్చు. త్రీ మంత్స్ దాకే ఉంటుంది ఈ ఆఫర్. ఎక్కువ రోజులు కూడా ఉండదు. అది 3 months వరకే పెట్టింది కంపెనీ. తర్వాత 3 మళ్ళీ months దీన్ని ఏనండి? ఆపేయచ్చు. ఇంకొకటి 3 months సార్. దీని ఆహా. గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. జస్ట్ ఒక 5 days లో కంపెనీ యాప్ కూడా అప్డేట్ చేస్తుంది. మనకి ఎన్ని మ్యాచింగ్స్ అవుతున్నాయి ఏందనేది మనకి ఇప్పుడు ఏదైతే మన పీవీలు, మన గ్రూప్ పీవీ, మై పీవీ అని ఎలా కనిపిస్తున్నాయో సేమ్ ఈ మ్యాచింగ్ ఎన్ని మ్యాచింగ్స్ అవుతున్నాయి ఏందనే దాని గురించి కూడా యాప్ అప్డేట్ చేస్తారు. కాబట్టి మనకి అక్కడే పైన డాష్ బోర్డ్లో ప్రతిదీ కూడా మనకి కనిపిస్తుంది సార్. ఇది 3 months వరకే ఉంటుంది సార్ ఇది? 3 months వరకే ఉంటుంది సార్. ఆహా. ఓకే. ఈ అంటే 3 ఓన్లీ నెలల్లో కొత్తగా మనం వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి అవకాశాన్ని కల్పించారు. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ మోహన్ రావు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సుజాత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం.
ఎస్. పొద్దులి సుజాత మేడం, పొద్దులి. సార్ ఎస్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్. 150 సిఎన్సి గురించి చెప్పారు. అది ఇంకా కొంచెం క్లారిటీగా తెలుసుకుంటాను. కింద డౌన్ లైన్ చేత కూడా 150 సిఎన్సి చేపిస్తాను సార్. ఓకే సూపర్ మేడం. 150 చేస్తేనే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. అవును సార్. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాక చేపిస్తాను ఈ నెలలో. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మన అప్లైన్ రవి సార్ పిలుచుకుందాం. రవి సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ రవి సార్. హోస్ట్ ఉందనుకుంటా మీకు, మాట్లాడండి సార్. ఎస్. రవి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. ఓకే. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లారిటీ లేదు కోటి ఆనంద్ సార్. కొంచెం సిగ్నల్స్ దగ్గర ఉండి మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ బ్రహ్మ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. ఓకేనా సార్, వాయిస్ క్లియరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మ్యాచింగ్ క్లబ్ లో 20 పీవీ, 40 పీవీ, 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ ఈ మ్యాచింగ్ క్లబ్ గురించి అంతా కొంచెం క్లియర్ గా అర్థమైంది. అయితే ఇప్పుడు మన సిఎన్సి అనేది ఇప్పుడు ఈ 150 కాకుండా ప్లస్ ఈ మ్యాచింగ్ క్లబ్ అనేది 300 పీవీ తీయాలా? నెంబర్ 1 పాయింట్. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ వరకు 300 సార్. ఓకే. కొత్తగా ఎవరైతే 2 తర్వాత జాయిన్ అవుతారో మ్యాచింగ్ క్లబ్ లో ఒకసారి మ్యాచింగ్ క్లబ్ లో కొత్తగా సార్ అన్మ్యూట్ చేసుకోండి రమేష్ సార్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ వరకు 300 చేయాలి. కొత్త న్యూ ఐడి ఏదైతే 2 తర్వాత జాయిన్ అయినారో ఇన్సెంటివ్ క్లబ్ లో జాయిన్ అవ్వాలంటే 300 చేయాలా. పాత డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా ఒక 100 పీవీ అనేది ఈ ఇన్సెంటివ్ క్లబ్ లోకి రావడానికి ఎక్స్ట్రాగా ఒక 100 పీవీ బిల్లింగ్ సపరేట్ చేయాలి సార్. ఇప్పుడు ఒక 150 సిఎన్సి చేశారనుకోండి, అది మనకి రీపర్చేజ్ దానికి వెళ్ళిపోద్ది. అది కాకుండా ఒక 100 పీవీ సపరేట్గా మనకి బిల్లింగ్ చేయించాలా. అది నిమిషం. స్క్రీన్ షేర్ అవుతుంది సార్ నాది? అవుతుంది సార్. ఓకే. లీడర్స్ ఇప్పుడు మనకి వెస్టేజ్లో చాలా మంది ఆన్లైన్లో కూడా పెడుతుంటారు, ప్లస్ ఆఫ్లైన్లో మనం స్టోర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇక్కడ మ్యాచింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మ్యాచింగ్ అని వస్తుంది, మ్యాచింగ్ క్లబ్ 0 అని. దీన్ని మనం యాడ్ టు కార్ట్లోకి క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇది చేసిన తర్వాతే మనం నెక్స్ట్ ఏ ప్రొడక్ట్స్ అయినా ఆర్డర్ చేయాలి. అప్పుడు అది సపరేట్గా ఇది మ్యాచింగ్ క్లబ్ కోసం అని చెప్పేసి కంపెనీ అది 100 పీవీ అనేది సపరేట్ బిల్లింగ్ చేస్తారు సార్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. సో ఇట్లా ఫస్ట్ ఆర్డర్ ఏదైతే పెడుతుంటామో ఇక డిఎల్సిబికి వెళ్ళినా ఏదైనా కానీ మనం చెప్పాలి ముందుగానే, సార్ ఈ 100 పీవీ సపరేట్గా మ్యాచింగ్ క్లబ్ కోసం చేయండి అని చెప్తే వాళ్ళు సపరేట్ బిల్లింగ్ 100 పీవీ మ్యాచింగ్ క్లబ్ కోసం చేస్తారు. ఇంకొకటి ఆన్లైన్లో పెట్టేవాళ్ళు ఫస్ట్ మ్యాచింగ్ క్లబ్ అనేది మనకి సెర్చ్ చేస్తే అది వస్తుంది. అది యాడ్ టు కార్ట్లో కొట్టిన తర్వాత మనకి ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలా. అప్పుడు అది సపరేట్గా మ్యాచింగ్ క్లబ్లోకి వెళ్తుంది. నీకు రీపర్చేజ్ ఏది మ్యాచింగ్ క్లబ్లోకి ఏది అనేది మనం క్లారిటీ ఇవ్వాలి సార్. కోటి సార్ క్లారిటీ వచ్చిందా సార్? కోటి సార్. ఓకే బ్రహ్మేష్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్ బ్రహ్మేష్ సార్. ఓకే, అది ఒక డౌట్. ఓకే, అది క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే
150 పీవీ అనేది సిఎన్సి తర్వాత మన మ్యాచింగ్ క్లబ్ అనేది 2 తర్వాత చేయొచ్చు అన్నారు కదా, మంత్ ఎండింగ్ వరకు చేయొచ్చా? అది ఒక్కసారే మనం యాక్టివేషన్ చేసుకుంటాం. ఓకే, 3 మంత్స్ దాకా కూడా అదే కంటిన్యూ అయ్యింది. 3 మంత్స్ వరకు. అవును, మనం ఎన్నిసార్లు ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓకే సార్. సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. నెక్స్ట్ గోపి సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్. ఏ గోపి సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సాయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్, మీరు చెప్పిన వర్డ్స్ ఒక 2 days కిందనే విన్నాను, కానీ నాకు క్లారిటీగా అర్థం కాలేదు. అయితే Okay. వేరే జూమ్ లో విన్నా దాన్ని. ఏంటి ఇది కొత్తగా పెట్టారా ఏంటి అనేది 2 days నుంచి ఇది ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాను. కానీ బట్ ఒక 2 days తర్వాత మీ రూపంలో నాకు క్లారిటీ వచ్చింది. అంటే ఇది మన మంచి కోసమే చెప్తున్నారు వీళ్ళు, దీన్ని అర్థం చేసుకునే విధానంలోనే మార్పు ఉంది మనం అని నాకు చిన్న సందేహం ఉంది. కానీ ఈ సందేహం మీ ద్వారా నివృత్తి అయింది బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే చిన్న క్వశ్చన్ సార్ అది. చెప్పండి సార్. ఇప్పుడు మ్యాచింగ్ అనేది 3 lines లోనా 2 lines లోనా? అంటే స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకి మినిమం 2 lines ఉండాలి సార్. మనకి ఎన్ని లైన్లు అన్నా ఉంటాయండి. ఒక లైన్ అనేది మనకు మెయిన్ లైన్ గా తీసుకుంటది కంపెనీ. ఎక్కువ పాయింట్లు ఏదైతే వస్తాయో ఆ లైన్ మెయిన్ లైన్ గా తీసుకుంటది. దాంతో కంపేర్ చేస్తుంది మిగతా లైన్లు మొత్తం వచ్చిన పీవీలని. మిగతా 5అవని 6అవని 7అవని ఎన్నైనా ఉండని ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తుంది మిగతా లైన్ లో వచ్చిన పీవీ. 300 వస్తే ఒక మ్యాచింగ్, 900 వస్తే 3 మ్యాచింగ్స్. సో ఇట్లా పీవీలు అవతల లైన్ లో వచ్చిన పీవీలు ఇవన్నీ మ్యాచింగ్ చేసుకుంటే ఎన్ని మ్యాచింగ్స్ వస్తాయో దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది సార్. అది ఎన్ని లైన్లు అయినా ఉండొచ్చు. కాకపోతే స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే మినిమం 2 lines అని ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి సార్, థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిరావు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. తిరుపతిరావు సార్, గుడ్ మార్నింగ్. సార్ సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనం సిఎన్సి ఆఫర్ లో ఉన్నాం సార్. ఆల్రెడీ 2 months 100 PV చేశాను సార్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు పార్టీ PV అన్నారు కదా సార్. పార్టీ PV చేసి మనం మ్యాచింగ్ క్లబ్ లోకి యాడ్ అవ్వచ్చా? పోతే ఈ 100 PV చేయాలి కదా సార్ మనకి ఆఫర్, సిఎన్సి ఆఫర్ రావాలంటే, ప్రీ వాచర్ రావాలంటే సార్. మీరు ఆల్రెడీ 100 PV పాత సిఎన్సిలో ఉన్నారు. అవును సార్. 2 months కంప్లీట్ చేశారు. అవును సార్. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇన్సెంటివ్ క్లబ్ లో జాయిన్ అవ్వాలంటే ఎక్స్ట్రాగా స్టోర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైతే 100 PV ఏమేమి కావాలో ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని సపరేట్ గా ఒక 100 PV బిల్లింగ్ చేయించి, సార్ ఇది ఇన్సెంటివ్ క్లబ్ కోసం అని చెప్తే వాళ్ళు సపరేట్ గా ఇన్సెంటివ్ క్లబ్ బిల్ చేస్తారు. ఓకే సార్. అది సపరేట్ సార్. అంటే ఇప్పుడు సార్ ఈ 100 మ్యాచింగ్ క్లబ్ లో 100 PV చేస్తాం కదా సార్, అవి మనకి పాయింట్స్ దీంట్లో యాడ్ అవుతాయా, సపరేట్ గా ఉంటాయి సార్? ఇప్పుడు మీరు సిఎన్సి చేసిన 100 PV వచ్చేసి మీకు యథావిధిగా ఏదైతే ఇన్కమ్ వస్తుందో, మనకి 9 types ఆఫ్ ఇన్కమ్ ఉంది కంపెనీ నుంచి, ఆ ఇన్కమ్ వస్తుంది. దీని నుంచి ఇన్సెంటివ్ క్లబ్ లో చేసిన 100 PV ఏదైతే ఉందో దీనికి ఆ మ్యాచింగ్ అయితే దాని నుంచి వచ్చే ఇన్కమ్ సపరేట్ గా వస్తుంది. మ్యాచింగ్ క్లబ్ లో సపరేట్ 100 PV సపరేట్ గా వెళ్ళిపోద్ది సార్. సపరేట్ గా క్యాలిక్యులేషన్ చేస్తుంది. మనకి 9 types ఆఫ్ రీపర్చేజ్ నుంచి వచ్చింది సపరేట్ గా క్యాలిక్యులేషన్ చేస్తుంది సార్. సరే, ఈ రోజు జాయిన్ అయ్యాను కదా సార్ మ్యాచింగ్ క్లబ్ లో, ముందు బిజినెస్ జరిగింది అవి యాడ్ అవుతాయి సార్ మనకి? ఒక లైన్ లో ముందు బిజినెస్ జరిగింది అవి యాడ్ అవుతాయా కావా? మీ అండర్ లోనా సార్? అవును సార్. ఇప్పుడు మనం ఈ రోజు జాయిన్ అయ్యాం అనుకో సార్, క్లబ్ లో జాయిన్ అయ్యాము, ఓకే. ముందు బిజినెస్ జరిగింది సార్, ఫస్ట్ లైన్ లో బిజినెస్ జరిగి ఉంటది, అది యాడ్ అవుతుందా? నీ కింద డౌన్ లైన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇన్సెంటివ్ క్లబ్ లో 100 PV చేసి ఉంటే
సో మీరు ఉమ్. ఇప్పుడు చేసినా లేదా మంత్ ఎండింగ్ రోజు చేసినా కానీ మీరు జాయిన్ అవుతారు సార్. ఓకే, అంటే వాళ్ళు కూడా చేరాలి సార్, మన కింద లైన్ కూడా చేరాలన్నా, మనం చేరుతాం క్లబ్ లో సార్, వాళ్ళు కూడా చేరి ఉండాలన్నా అవసరం లేదా? ఇన్కమ్ కావాలా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటే చేస్తే స్టార్టింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఇక అది కంపెనీ ప్రెజర్ చేయట్లేదు, మనం ఎవరు ప్రెజర్ చేయలేదు. నాకు గ్రోత్ కావాలా, నేను ఇన్కమ్ సాధించాలి. ఎప్పుడంటే స్టార్టింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటంటే నీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు. సో ఇది ఒక ఓకే మంచి ఓకే సార్. ఇన్కమ్ అవకాశం మనకి. ఎలా చేయాలా, సిఎన్సి చేయాలి 150. సో ఇంకొక 150 ఉమ్. చేసుకుంటే ఈ క్లబ్ లో జాయిన్ అవుతారు, లెవెల్ అచీవ్మెంట్ అవుతారు, లెవెల్ పెరుగుద్ది, త్వరగా బ్రాంచ్ అవుతాం, ప్లస్ మన ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంది. సో మనం ఎవరితోనగా చూపించినా కానీ ఫస్ట్ మంత్ లో నేను ఇన్కమ్ ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్పుకోవడానికి ఉంటుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి ఐడియా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిరుపతిరావు సార్. థ్యాంక్ యూ సో మచ్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫైన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ మ్యాచింగ్ పాయింట్ల గురించి అందరూ ఇప్పటిదాకా టెన్షన్ పడుతూనే ఉన్నారు, అర్థం కాక. ఆనంద్ సార్ అన్నట్టు దాని గురించి తెలియక చాలా మంది మాట్లాడారు. దాని గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు సార్ ఈరోజు. కాకపోతే చిన్న పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు మ్యాచింగ్ పాయింట్ అనేవి కొత్త ఐడి వాళ్ళకే కదా సార్? అది కొత్త ఐడి వాళ్ళకి వస్తుంది, పాత ఐడి వాళ్ళు ఇద్దరికి వస్తాయి సార్. ఇద్దరికి కొత్తగా వస్తాయి. తీసుకు ఐడి వాళ్ళు ఏంటంటే 300 పీవీ చేయాలా. అది సార్ ఇప్పుడు కొత్త ఐడి చేసిన వాయిస్ అయినా 300 చేసుకోవచ్చు. 300 ఒకే ఎండింగ్ వరకు, మంత్ ఓకే ఎండింగ్ ఓకే వరకు 100 పీవీ 100 పీవీ 3 సార్లు అయినా చేయొచ్చు. చేసుకోవచ్చు సార్. ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎన్సి ఏదైతే చేస్తున్నారో అది కాకుండా సపరేట్ బిల్లింగ్ చేయించాలి 100 పీవీ. ఓకే సార్. కొత్త వాళ్ళు చేసిన జరిగిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్ ద్వారా పాత వాళ్ళకి కూడా అమౌంట్ క్రియేట్ అవుతుంది. అవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. థ్యాంక్ యూ సార్. సైన్స్ సార్. ఇచ్చేసారు. గుడ్ మార్నింగ్ గురువు గారికి ఇచ్చేసారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన విషయాలన్నీ చాలా నీట్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్స్ సార్. బాగా అర్థమైంది సార్ చెప్పింది. మన కంపెనీ ఏదైతే 2030కి $1 మిలియన్ కోసం ఈ చేంజ్ చేయటం నాకు బాగా నచ్చింది సార్. అలా బీవీలు కూడా పెంచడం నాకు బాగా జరిగింది సార్. సార్ ఇక్కడ మనకి చిన్న డౌట్ సార్. బ్రాంచ్ కి మినిమం లెవెల్ సార్ 2100 ఉన్నాయి సార్. అది అవును సార్, మనకి ఇంత ముందు నుంచి కూడా ఉంది. ఏంటంటే 2001 పీవీ చేస్తే బ్రాంజ్ గా క్వాలిఫై చేస్తారు సార్. మినిమం సార్, మినిమం అది సార్ 16 లెవెల్ దాటాక 2100 పీవీ కంప్లీట్ అయితే బ్రాంజ్ లెవెల్ అచీవ్మెంట్ అవుతాం, క్వాలిఫై అవుతాం. సో అడిషనల్ గా మన కంపెనీ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% ఇస్తుంది సార్. అది కావాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఇప్పుడు ఇంతకుముందు 2600 ఉండేది, ఇప్పుడు 3000కి చేంజ్ చేశారు. మినిమం ఏం మార్చలేదు సార్. 2001 మినిమం క్వాలిఫికేషన్. 2001 పీవీ సార్. కంపెనీ ప్లాన్ ఏం కూడా చేంజ్ చేయలేదు సార్. 2001 పీవీ కాదు, టీమ్ బిల్డింగ్ బోనస్ ఒకటే, ఓన్లీ గోల్డ్ దాకా వస్తుంది కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఈ గోల్డ్ దాకా టీమ్ బిల్డింగ్ బోనస్ చేంజ్ చేశారు అంతే. మిగతా స్టార్ అండ్ అబోవ్ అంతా అదే. ఓకే ఓకే సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. నారా సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ అన్మ్యూట్లోకి వెళ్ళారు నారా సార్. మ్యూట్ చేసుకోండి. నారా సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు లాస్ట్ మంత్ నేను 100 పాయింట్లది మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేశాను సార్ సిఎన్సి. ఓకే. ఇప్పుడు ఎట్లా సార్, నేను ఎట్లా చేయాలి? లాస్ట్ మంత్ 100 పీవీ చేశారు కాబట్టి మీరు 100 సిఎన్సీలో ఉండాలంటే ఉండొచ్చు సార్. లేదనుకుంటే మనకి కంపెనీ అనేది ప్లాన్ చేంజ్ చేశారు, కానీ అది అవుతుందా లేదనేది అంటే మనకి 600 పీవీ చేయాలి కదా మొత్తం
150 అంటే 4 మంత్స్ కలిపి మొత్తం టోటల్గా 600 పీవీ చేయాలి. అవునవును. ఆల్రెడీ 100 చేశారు కాబట్టి ఇంకొక 500 పీవీ అనేది ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్లో మనకి ఇంక 3 మంత్సే కదా 100 పీవీ చేశారు కాబట్టి ఈ 3 మంత్స్లో గనక ఆ 500 పీవీ కంప్లీట్ చేసుకుంటే 5th మంత్లో 4100 వచ్చి వస్తుంది సార్ మీకు. ఉహు. అర్థం అయిందా అంటే నేను చెప్పింది? అర్థమైంది అంటే సార్. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 100 చేశారు, అవును. నేను ఇప్పుడు 150కి చేంజ్ అవ్వాలి సార్ అంటే ఇప్పుడు ఉమ్, 150లో మనం చేయాల్సిన టోటల్ పీవీ 4 నెలలకి ఎంత అంటే 600 పీవీలు. 4 అవును. నెలల్లో 150 150 150 150. ఉమ్, సో నేను ఇప్పుడు 150కి చేంజ్ అవ్వాలి, ఆల్రెడీ 100 పీవీలో ఉన్నా సార్, నేను 150కి చేంజ్ అవుతానంటే ఆల్రెడీ 100 చేశారు కాబట్టి ఇప్పుడు ఉమ్, 600లో మిగిలేది 500 కదా. అవును. మీకున్నది 3 మంత్స్. ఉమ్, ఈ 3 మంత్స్లో ఈ 500 పీవీ కనుక మీరు కంప్లీట్ చేస్తే 5th మంత్ మీకు వచ్చే ఉమ్, 4100 వస్తుంది. ఉహు. అంటే ఇప్పుడు నెల నెల ఒకే, అంటే ఇప్పుడు ఈ నెల ఒక 100, అది తర్వాత ఒక డివైడ్ 150, చేసుకోండి సార్. ఎట్లా చేసినా ఇబ్బంది ఏం లేదా సార్ అది? డివైడ్ బై 3 నెలలు కదా. అవునవును. అది చేస్తే ఎన్ని పీవీలు వస్తుంది అది ఎవ్రీ మంత్ అది కంటిన్యూ చేయండి, మీకు 5th మంత్ 4100 ఫ్రీ వస్తుంది సార్. అదే ఈ మ్యాచింగ్ క్లబ్ అది దాంట్లో కూడా ఉండాలంటే సార్ ఇందులో ఉండాలంటే అది సపరేట్ బిల్లింగ్ చేయించాలి సార్. మీరు సిఎన్సి సపరేట్. ఆల్రెడీ 100 చేశారు కాబట్టి అది కాకుండా మళ్ళా స్టోర్ దగ్గరికి వెళ్ళి ఒక 100 పీవీ సపరేట్గా ఇది మ్యాచింగ్ క్లబ్ కోసం సార్ అని చెప్పేసి సపరేట్ బిల్లింగ్ ఒక 100 పీవీ మ్యాచింగ్ క్లబ్లో చేయించాలి. చేపించాలి, నెల చివరి లోపు చేపించాలి. మంత్ ఎండింగ్ లోపు మనం ఎప్పుడైనా చేయొచ్చు సార్, ఇన్వాయిస్లు అయినా చేయొచ్చు. ఇప్పుడు కొత్త ఐడి వాళ్ళు మొన్న 150 పాయింట్లు పెట్టారు సార్ ఒకరు. వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ లో ఉండాలంటే ఒక 100 పాయింట్లు చేయాలి ఎక్స్ట్రాగా. వాళ్ళు 300 చేయాలి సార్ కొత్తగా ఉండేవాళ్ళు. ఒక 150 సిఎన్సి చేశారు అనుకోండి, ఆల్రెడీ చేశారు ఆల్రెడీ. ఒక 150 చేసేస్తే వాళ్ళకి కొత్త వాళ్ళకి అన్నీ కూడా మ్యాచింగ్ క్లబ్ వస్తుంది, రీపర్చేజ్ ఆఫర్ వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు 300 పాయింట్లు చేస్తే 2 సిఎన్సీ లెక్క సార్ వాళ్ళు. 2 సిఎన్సీలు సార్. అట్లాగా వరుసగా 3 నెలలు 4 నెలలు చేయాలి, 300 300 300 300. అంటే సిఎన్సి 300 చేసినప్పుడు 8000 దాకా వస్తుంది, ప్లస్ మనకి ఇన్సెంటివ్ క్లబ్ నుంచి వచ్చే ఇన్కమ్ సపరేట్ ఉంటుంది కదా. అదే అదే. దీనికి ఎలిజిబుల్ అవుతారు, అటు సిఎన్సికి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే 150 పాయింట్లు అనేటువంటిది 300 పాయింట్లు 14వ తేదీలోపు చేయాలి వాళ్ళు సిఎన్సీలో ఉండాలంటే. లేదు సార్, సిఎన్సి అనేది 150 లోపు చేయాలా, ఇది 14 లోపు. ఆ, ఈ ఇన్సెంటివ్ క్లబ్ ఏదైతే ఉందో అది మంత్ ఎండింగ్ దాకా ఎప్పుడైనా చేయొచ్చు. ఉహు. ఓకే అట్లా ఓకే చేస్తే సార్. 5 నెలల్లో 8,200 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారా సార్ అట్లా చేసినా కూడా? అంటే 2 సిఎన్సీలు అవుతాయి కదా మనకి, 150 సిఎన్సీలు. అవునవునవును. ఇప్పుడు 4100 4100 8,200 ఫ్రీ వస్తాయి కదా సార్. అదే అదే. అంటే ఇప్పుడు దాకా 14వ తేదీలోపు సిఎన్సీ కదా. ఓకే నాగరాజ్ సార్, ఒకసారి క్లారిటీగా మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. నీవు ఇంకా కన్ఫ్యూజ్ గా ఉన్నావు కొన్ని ఓకే. మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ నాగరాజ్ సార్. ఓకే. రంగారెడ్డి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా చాలా బాగా స్లైడ్స్ ప్రిపేర్ చేసి చాలా క్లియర్గా సార్ అందరికి అర్థమయ్యే విధంగా సో చాలా వండర్ఫుల్గా చెప్పారు సార్. సో ఒకటి లైన్ సార్, రిటైలింగ్ ప్రాఫిట్ అంటూ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ పేర్స్ పెంచుకుంటా వెళ్తే సో మనం ఏదైతే లెవెల్స్లో ఉన్నామో ఆ పిన్ లెవెల్స్ లోనే 50,000 అప్ టు 1 lakh దాకా కూడా ఎర్న్ చేసుకోవచ్చు సార్. నెంబర్ ఆఫ్ 100 పేర్స్ పెంచుకుంటే ఎట్లా చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్పారు సార్. సో ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే సార్, నిన్న డిఎల్సిపికి వెళ్తే సో 4th మంత్ అంటే 3 months 100 పీవీస్ లో ఉన్నారు వాళ్ళు. 4th మంత్ న 100 సిఎన్సి చేయించడానికి అని వెళ్తే దీన్ని మ్యాచింగ్ పేరుకి కూడా యాడ్ చేయమంటారా అంటే మరి సిఎన్సి కూడా ఎలిజిబులా మేడం అంటే రెండిటికి ఎలిజిబుల్ అని చెప్పారు సార్. దాని గురించి కొంచెం క్లారిటీ. సో ఇక్కడ ఏంటంటే సార్ డిఎల్సిపి వాళ్ళకి కూడా క్లారిటీ అనేది ఇంకా లేదు సార్. ఎస్ సార్, డిఎల్సిపి వాళ్ళకి కూడా క్లారిటీ అనేది లేదు. ఎస్ నిన్నే డిఎల్సిపి వాళ్ళందరూ కూడా క్లారిటీగా చెప్పారు, అది రీపర్చేజ్ సిఎన్సిది సపరేట్ చేయమని చెప్పారు,
ఆ ఏదైతే మనకి ఇన్సెంటివ్ క్లబ్ 100 PV ఉందో దాన్ని separate గా బిల్లింగ్ అడిగి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళని అడిగి చేయమన్నారు. ఎస్ సార్, ప్రతిసారి అడుగుతున్నారు ఇది మ్యాచింగ్ లో పెట్టాలా అని, నిన్నటి నుంచి అవునవును. అడుగుతున్నారు సార్ ఇది. అదే అదే నిన్నే అనేది మనకి కంపెనీ నుంచి అప్డేట్స్ వచ్చాయి సార్. నిన్నటి నుంచి ఆన్లైన్ లో స్టార్ట్ పెట్టినా చేశారు. కూడా ఇందాక చాలా క్లియర్ గా మ్యాచ్ క్లబ్ యాక్టివేషన్ గురించి కూడా చెప్పారు సార్. డౌట్ ఉండే అది కూడా క్లియర్ చేశారు. సో థ్యాంక్ యూ సార్, అది చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికి అర్థమయ్యేలాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ వినయ్ బాబు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు 3 నెలల చెప్పండి నుంచి సార్. 60 PV తీసాను సార్. ఓకే. ఈ నెల 60 PV తీసేటప్పుడు 60 PV సిఎన్సికి మనం ఈ మ్యాచింగ్ బోనస్ యాడ్ చేశాను సార్. ఓకే. ఇది ఇప్పుడు దాని సిఎన్సి కంటిన్యూషన్ అయింది సార్ 4 months కి కరెక్ట్ గా. అంటే మీరు సిఎన్సి అనేది సార్ ఇప్పుడు మనకి మీరు ఏ లెవెల్లో ఉన్నారు సార్? 12 లో ఉన్నారు సార్. 12% లో ఉన్నారా? ఓకే. అంటే మనకి వేరే వాళ్ళు ఇన్సెంటివ్ 60 క్లబ్ లో జాయిన్ అవ్వాలి, అది సపరేట్ చేయాలి సార్. ఇది మళ్ళీ ఇప్పుడు 3 నెలల సార్ ఆఫర్ కోసం, అదే 4వ నెల కోసం మళ్ళీ 60 సపరేట్ గా చేయాలి సార్ మళ్ళీ. చెయ్యాలి సార్. అదే తెలియగా ముందనే ఇన్సెంటివ్ క్లబ్ లో వచ్చేది అది వేరు సార్. ఇబ్బంది ఏం లేదు. సిఎన్సి అనేది ఇంకా రేపు దాకా ఉంది కదా అవకాశం, ఈరోజు చేయండి, కంప్లీట్ అయిపోద్ది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. లాస్ట్ అండ్ ఫైనల్ గోపి సార్, గుడ్ మార్నింగ్. జమ్మవరం హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. గోపి సార్, గుడ్ మార్నింగ్. జమ్మవరం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మేము సిఎన్సి లాస్ట్ సార్ మంత్, ఈ మంత్ అయిపోయింది సార్ నాది 100 PVది. ఇప్పుడు ఎలా చేయాలి ఓకే. దాన్ని? ఇన్సెంటివ్ క్లబ్ లోకి మీరు జాయిన్ అవ్వాలంటే ఆ, స్టోర్కి వెళ్ళి మీకు ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో 100 PV కావాల్సిన ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ, ఆ స్టోర్ అతనికి ఏం చెప్తారంటే, సార్ నాకు ఈ